శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో గురువులను, ఎందరో సాధకులను, మరెందరో యోగులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారక్ శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. వారు మనకి ఈ రోజునిచ్చినటువంటి వరం మహా అద్భుతమైనటువంటి. ఎందుకంటే ఇంతవరకు మనం ఎన్నో సత్సంగాలు చేసాం, ఎందరో గురువులు మనకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. కానీ మన మధ్యనే ఉంటూ ఎందరో యోగులను సజీవంగా దర్శించి వారందరినీ యొక్క ఆశీస్సుల్ని మన కోసం తీసుకొచ్చారు వారు. మరి అలాంటి వారు ఈరోజు మనకి సమయాన్ని కేటాయించారు కాబట్టి ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా వారితో సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శుభం. చాలా సంతోషం అండి, మీరు మాకు సమయం ఇచ్చారు. నేను మీకు సమయం ఇవ్వడం కాదు, భగవంతుడు నిర్ణయించినటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం తోటి ఈ సమాజానికి, ఈ యొక్క ఆత్మ బంధువులకి చేద్దాం. అంటే సమయం అనుకున్నాం కదా గురుగారు, అసలు ముందుగా ఈ కాలం గురించి చెప్తారు? తప్పకుండా. కాలము, సమయము అనేటువంటిది మానవులు నిర్ధారించుకున్నది. నిజానికి సమయం అంటూ లేదు, ఏ విశ్వంలో కూడా లేదు. అంటే విశ్వం తానంతా తానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంకా సమయం అనేటువంటి దానికి ఇంక్లూడ్, దాని భాషలో మనకి అర్థమయ్యే భాషలో ఏంటంటే సమయం అనేటువంటి దాన్ని మనం ఫిక్స్ చేసుకొని గ్రీన్ విచ్ టైం, ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ టైం అది. ఇండియాలో టైం తీసుకుంటే ఉజ్జయిని నగరం, మహాకాల్ ఆయన సమయం తీసుకొని స్టాండర్డ్ తీసుకుంటాం. అదే అసలు ఈ యొక్క భూమి తిరగడంలో ఒక పక్కగా తిరిగితే రాత్రి, ఒక పక్కగా తిరిగితే పగలవుతుంది. ఆ తిరిగే సమయాన్ని ఇన్ని గంటలుగా, ఇన్ని నిమిషాలుగా మనం తీసుకుంటున్నాం. పూర్వం ఏమిటంటే మన పూర్వీకులు సమయాన్ని నిర్ణయాన్ని చేసేటువంటి గొప్ప ఒక వాళ్ళ ఐడియాలజీ, గుణపాలు, వాటికి ఎండలో ఆ భూమి మీద దాన్ని పెట్టేయడాలు, దాని నీడను బట్టి ఈ జాము ఆ జాము అని చెప్పే లెక్కలు ఉండేవి. గోధూళి టైం ఉండేవి. గోవులు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ అది సాయం సంధ్య ఆ టైంలో ఉండేవి. అందుకని సమయం అనేటువంటిది ముఖ్యంగా మానవ నిర్ణయమే కానీ దైవ నిర్ణయం కాదు. అందుకని మానవుల యొక్క సమయాన్ని వారు అనుకూలతలను బట్టి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి విదితం అవుతోంది, సందేహం లేదు ఇందులో. అంటే ఇప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఇవన్నీ చెప్తున్నారు కదా. అవును, ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య. కానీ వేదకాలం నుంచి కూడా ఈ కాలగణన అనేది ఉంది కదా, మరి ఉంది. ఈ కాలగణన అప్పటి నుంచి ఉన్నది. అన్ని యుగాల్లోనూ కూడా కాలాన్ని గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అప్పుడు మరి జరిగినటువంటి, అప్పుడు ఏమిటంటే ఋషులు, దేవతా స్వరూపులు, మహామహిమాన్వితులు వాళ్ళ యొక్క తపోశక్తి చేత, తర్వాత దివ్య దృష్టి చేత వాళ్ళు ఆ యొక్క ఖగోళ శాస్త్రాన్ని ఆ లెక్కలు వేసి ఈ టైంలో ఇలా జరుగుతుంది, ఈ టైంలో ఈ యొక్క సృష్టి జరుగుతోంది, సమాప్తమవుతోంది ఇత్యాదివన్నీ కూడాను యుగాలు ఇక విభజన చేయడం అయింది. ఆ విభజన అనేటువంటిది ఆ యొక్క దివ్య శక్తి యొక్క ఇష్టంతోనే జరిగింది. ఇక దివ్యశక్తి గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. దివ్యశక్తి ఏమిటి, దేవుళ్ళు ఏమిటి, మానవులు ఏమిటి? దివ్యశక్తి అనేటువంటిది విశ్వ వ్యాప్తంగా మనకు కనబడేటువంటిది. విశ్వం అంటే ఇదని కాదు, ఇలాంటి కనబడనివి కోకొల్లలు, కొన్ని కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి. మనము చాలా తక్కువగా కనుక్కున్నాం. ఆ తక్కువలో తక్కువ గ్రహాల వరకు, తర్వాత రాసుల వరకు, నక్షత్రాల వరకే మాత్రమే మనం కనుక్కోగలిగాం దగ్గరగా, మనకి భూమికి దగ్గరగా. అందులో విశేషం ఏమిటంటే 9 గ్రహాలు మనం ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్గా ఇంకో 5-6 కలుస్తాయి కలిపితే. కానీ దానికి ఎలా లెక్క కట్టాలో తెలియదు అస్ట్రాలజర్స్కి. ఓన్లీ 9 పట్టుకున్నారు. అదే పూర్వం నుంచి ఉన్నాయి కాబట్టి. 12 రాసులు ఉన్నాయి, అవే పట్టుకున్నారు. దానికి పాదాలు ఉన్నాయి, ఒక్కో దానికి 4 పాదాలు. సరే, బాగుంది. అయితే 27 నక్షత్రాల్లో ఈ కాంబినేషన్ ఆఫ్ రాసులకి
ఆ టైమింగ్లో మనం నిర్ణయించిన టైంలో ఈ భూమి మీద తల్లులు ప్రసవించి ఆ తల్లులు జననం వాళ్ళకి పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ టైంలో మనకి ఏ గ్రహం ఉంది, ఆ రోజుకి అధిపతి ఎవరు, వారం ఏమిటి, కాలాన్ని అప్పుడు నిర్ణయించి రాశి చక్రం అని, నవాంశ చక్రం అని, ఆరూఢ అని వేస్తారు. సరే, మరి ఏది వేసినా భగవంతుడు నిర్ణయమా అనేది ఒక పాయింట్. మనం అప్పుడు చూసుకుంటున్నాం మనకు అందుబాటులో ఉండే సైన్సు లెక్క ప్రకారం అది చూసుకొని ఇన్నో పాదం అది ఇది ఇంత అది అంటారు. పుట్టిన వెంటనే ఒక పద్ధతిలో జాతకం వేయకూడదు, ఒక పద్ధతిలో వేసేవారు. రాజుల టైంలో కింగ్డమ్ ఆ టైంలో ఏంటంటే వాళ్ళ పుట్టిన పిల్లలు పుట్టక ముందు కూడా వాళ్ళ జాతకాన్ని నిర్ణయించేవారు. కాళిదాసుడు, వరాహమీరుడు ఆ టైంలో, ఇంకా ముందర కూడా ఉన్నది. నారదుడు కూడా ఎన్నో విశేషమైనటువంటి ఈ భక్తివే కాకుండా వాస్తువే కాకుండా గ్రహాలకు సంబంధించి కూడా చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయి. వరాహమీరుడు ఎంతసేపు, లేకపోతే కాళిదాసుడు, లేకపోతే ఇంకా ఆ సిద్ధాంతం, జైమిని సిద్ధాంతం, ఇలాంటివి ఏవో పెట్టుకున్నారు. ఏదైనా కూడా కాలాన్ని గుణించడం. ఈ మధ్య బెంగళూరు కృష్ణమూర్తి గారి పద్ధతి అది కూడా ఉంది. ఏ పద్ధతులైనా ఏదైనా అది కనుక్కొని నేర్చుకొని మీకు సరి అయిన సమాధానం ఇవ్వగలిగినప్పుడు, అది మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడే జాతకాన్ని నమ్ముతాం, జాతకాన్ని మీద పెంచుకోవడం, విశ్వాసాన్ని పెంచుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఈ కలియుగం వచ్చేసరికి జాతకాల్ని నమ్మడం చాలా తక్కువ, కొంచెం తగ్గింది. ఎందుకంటే మరి లెక్కలు కట్టేవాళ్ళు అప్పట్లా కట్టడం లేదు. అప్పట్లాగంటే ఈ యుగాన్ని గురించి చెప్తారా, ఈ కాలం గురించి ఈ చెప్తారా? కాలము అప్పట్లో లెక్క కట్టే వాళ్ళు పద్ధతిగా ఉండేది. అంటే వాళ్ళు నిష్ణాతులు, అవునండి, ఆ దైవ ఆరాధకులు, వాళ్ళు ఎంతసేపు ఆ చక్కటి దివ్య శక్తిని సంపాదించుకుని దివ్య దృష్టితో చూసిన వాళ్ళు అప్పుడు. ఇప్పుడు మనం క్లాసెస్ ఉంటున్నాయి, ఆస్ట్రాలజీ క్లాసెస్, వాస్తు క్లాసెస్, ఇలా ఏవేవో పెడుతున్నారు. షట్చక్రాలకు కూడా క్లాసెస్ పెడుతున్నారు. 6 చక్రాలకి ఒక్కోటి నేర్పిస్తున్నారు. చక్ర సాధన అంటున్నారు. సంతోషం, మంచిదే. వాళ్ళు ఏ విధంగా నేర్పుతారో, వీళ్ళు ఏం నేర్చుకుంటారో సర్టిఫికెట్ రూపంలో ఇంకో రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడాను చక్ర సాధనలో కూడా చాలా ఒక చిన్న క్లారిటీ ఏమిటంటే, మీరు చక్ర సాధన చేసినా చెయ్యకపోయినా మీ షట్చక్రాలు అవి రోజు కూడా ఇన్ని వేల ఇన్ని సమయం జపం చెయ్యాలని ఆటోమేటిక్గా దైవ నిర్ణయం జరుగుతూనే ఉంటుంది. అది ఈ బాడీలో ఉండే ఆత్మకి తెలుస్తుంది, కానీ శరీరం ధారణ చేసిన మనకి కామన్ మ్యాన్కి తెలియదు. రోజు చక్రాలు అవి జపాలు చేస్తాయండి. ఇది కాస్త మొట్టమొదలు మనకి అందించిన వాళ్ళల్లో మరి ఈ మధ్యకాలంలో బ్రహ్మంగారు చెప్పారు. అంతకు ముందు మరి యోగము అనేసరికి పాతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి, అందులో కూడా చెప్పబడింది. ఇంకా చాలా మహానుభావులు చెప్పారు. అందుకని చక్ర సాధన అంటూ విడిగా చెయ్యడానికి అంత ప్రెషర్ అవసరం లేదు. వద్దన్న అవి చేస్తాయి కాబట్టి, నేచర్, ప్రకృతి. ఇంకా మీరు దృష్టి పెట్టినట్టు చేసుకోండి, తప్పులేదు, మంచిదే. అది ఎంత డెవలప్ అవుతుందో చేసేవాళ్ళని బట్టి ఉంటుంది. ఆరా పెంచుకోవడం ఉంటుంది, మన బాడీలో ఆరా వస్తుంది. మామూలుగానే ఆరా 6 ఇంచులు 8 ఇంచులు అలా ఉంటుంది మామూలుగా, ఏమీ సాధన చేయకపోయిన వాడికి కూడా. అందుకని మనం దాన్ని సాధన చేస్తే ఇంకా పెరుగుతుంది. ఫీటు, 2 ఫీట్లు, 3 ఫీట్లు, అట్లా ఇంకా యోజనాల పర్యంతం కూడా మీ సాధన వల్ల వస్తుంది. అంతే, మీరు అందులో మిళితం అయిపోతారు. ఆ సంబంధం కాంటాక్ట్లోకి వెళ్ళిపోతారు, విశ్వశక్తిలోకి. విశ్వశక్తికి రూపం లేదు, అంతటా ఉంటుంది, అంతటా వ్యాప్తి చెందినది సర్వత్రా. మానవులకే కాదు, వృక్షాలకే కాదు, పర్వతాలకే కాదు, పిపీల కాదు, బ్రహ్మ పర్యంతము అన్నిట్లో కూడా ఆ యొక్క దివ్య శక్తి ప్రసరిస్తూనే ఉంటుంది ఎళ్ళవేళలా. అందుకని అప్పుడు ఈ దేవతా రూపంలో ఉండే మానవులు మానవ రూపంలో ఉండే దేవతలు అయ్యారు. రాముడు, విష్ణుమూర్తి అన్న, బ్రహ్మన్న, వాళ్ళందరూ మానవ శరీరాలు ధరించారు. దశావతారాలు, అందులో 9 అయ్యాయి, 10వ కల్కి అవతారం రాబోతోంది. దాని మీద కూడా ఏంటంటే చాలామందికి వచ్చిందా, రాబోతోంది, ఎప్పుడు, ఇవన్నీ ఉన్నాయి. 4,32,000 సంవత్సరాలు కలికి యుగం. కలి ఆల్రెడీ ప్రవేశించాడు,
5125 సంవత్సరాల క్రితం కృష్ణ నిర్యాణం తర్వాత ఉమ్. కలి ప్రవేశించడం జరిగింది. అలాగే 36 సంవత్సరాల వరకు కూడాను ఒక రాజ్య పరిపాలన, యుధిష్ఠిర శకం అంటారు దాన్ని. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇంకా ఇంత చేసాం చాలు, పరీక్షిత్ స్వామి వారికి అన్ని అప్పచెప్పేసి మనం బొందితో వెళ్ళిపోదాం, స్వర్గారోహణ అంటాం మనం అని బయలుదేరుతారు. బద్రికార నా ఆశ్రమం, మేము కూడా అక్కడికి దర్శనం చేసుకోవడం వెళ్ళాం. అక్కడ కొన్ని చాలా విలువైన ఆ యొక్క దివ్య మంగళ స్వరూపమైనటువంటి దివ్య శక్తి ఆరాధన చేశాం. అక్కడ మరి స్వామివారు, గణపతి స్వామివారు, వ్యాస స్వామివారు ఆయన చెప్తుంటే ఆయన రాసుకోవడం అలాంటివి జరిగిందనమాట. ఆ ముందు నుంచే వెళితే పంచధార అని ఉంది, ఇప్పటికీ ఉన్నది, చూడొచ్చు ప్రత్యక్ష సాక్షిగా. 5 ఆ పంచపాండవులు ఒక్కోరుగా వెళ్ళిపోయి అక్కడ ధారా రూపంలో ఇప్పటికీ ప్రవహిస్తూ ఉన్నారు పాండవులు. అది చాలా బాగుంటుంది, దివ్యంగా ఉంటుంది, ఆనందం, ఆ అనుభూతి వేరు. అక్కడ రాయబడినటువంటి ఈ మహాభారతాలు, కలియుగాలు, మంచి ఇవన్నీ కూడాను కలి తర్వాత కృష్ణ స్వామి కూడా 126 సంవత్సరాల 7 నెలల 8.5 రోజులు వారు సజీవులై ఉన్నారు. అది మహాభారతంలో క్లియర్గా ఉంటుంది, ఇందులో పెరపెచ్చులు ఏమి ఉండవు, చరిత్ర అది. తర్వాత ఇచ్ఛామరణం భీష్ముడికున్నది, ఆ గంగా మాత యొక్క పుత్రుడు కాబట్టి. మన తల్లిదండ్రులు ఇచ్చినా ఇవ్వకపోయినా శరీరాలు ఇచ్చారు కానీ తల్లిదండ్రులు ఆత్మల్ని కానలేరు. ఆ ఆత్మ స్వస్వరూపంగా ఆలోచించగలుగుతుంది, అన్ని చేయగలుగుతుంది గర్భంలో ఉన్నప్పుడు. ఓ భూపతనం తర్వాత దానికి గుర్తుపోతుంది, స్పృహ పోతుంది, పాతవి గుర్తుండదు. అందుకని ఆ వచ్చిన దానికి ఈ ధ్యానం లాంటిది చేస్తే వాటికి పూర్వ ఆ యొక్క స్పృహ వస్తుంది. అంటే తానేంటో తెలుసుకోగలుగుతుంది, ఎందుకు వచ్చానో తెలుసుకుంటుంది, ఆ పర్పస్ఫుల్గా ఈ పనులు చేసేసి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కానీ తల్లిదండ్రులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఓన్లీ బాడీస్ని ఇస్తున్నాము, ఆత్మని కనలేము. ఆత్మకి కూడా ఈ పర్పస్ఫుల్గా పూర్వజన్మలో ఏదన్నా మిగిలిపోయినవి ఉంటే అది చేయడం కోసమే వస్తుంది. ఆ పర్పస్ పూర్తిగా కాగానే అది వెళ్ళిపోతుంది. ఈ జాతకరీత్యా 70 ఏళ్ళు బతుకుతాం, 120 ఏళ్ళు బతుకుతాం అనేటువంటి దానికి లింక్ లేదు. ఇదొక రకమైనటువంటి క్యాలిక్యులేషను, ఒక భవిష్యత్తు గురించి ఒక అందించినట్టు సమాచారం. ఆత్మ నిర్ణయం తీసుకుంటుంది ఎంతకాలం ఈ బాడీలో ఉండాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఏం చేయాలి అనేటువంటిది ఆ నిర్ణయం, పూర్తిగా దాని ప్లానింగే. కానీ ఇంకా గొప్ప లోతుగా వెళ్తే జన్మలు ఎందుకు తీసుకోవాలి, ఒక 10 జన్మలు ఎత్తాము ఎందుకు, అసలు ఎక్స్పీరియన్సెస్, అనుభవం కోసమే, ఆ అనుభవాల కోసమే అనుభవించి, ఓహో భగవంతుడి యొక్క శక్తి, ఆ దివ్య శక్తి యొక్క కృప ఏమిటంటే మీరు తెలిసినవి అనుభవించి చేసుకోండి, మళ్ళీ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం ధ్యానం చేస్తే మీ పూర్వస్థితి వస్తుంది, మళ్ళీ మీరు యథాస్థితికి రాగలుగుతారు. దీంట్లో మానవులకి మామూలుగా కామన్గా అర్థం అవడానికి ఒక పాదరసం తీసుకోండి, పాదరసం ఒక గుప్పిటి మీ కళ్ళ ముందు కింద వేయండి, చెల్లా చెదరవుతాయి. ప్రతి చోట కనబడేటట్టు చూసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు ఉంటే భూతద్దం పెట్టి చూసుకోండి, షేప్ కలిగి ఉంటాయి. అది విడిపోయినట్టు తెలియదు వేసిన వాడికి తప్ప, చూసిన వాడికి తప్ప. కలిపితే కలిసిపోతాయి, ఒక 100 కావచ్చు, 1000 కావచ్చు, ఎన్ని ముక్కలైనా అన్నీ కలిపితే ఒకటే అవుతుంది. మహా ఆత్మ, మన ఆత్మలు కూడా అందులోంచి వచ్చినవే, విడిగా ఏం రాలా, ఆ యొక్క విశ్వాత్మ అందులోంచి వచ్చాయన్నమాట. ఇక దానికి తోడు వాళ్ళ అనుభవాల కోసం ఈ యొక్క ఒక లీడర్ క్వాలిటీస్గా ఉండి భగవంతుళ్ళు వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళు ప్రజోహితంగా తోటి మానవులు కూడా సత్మార్గం చూపించడం కోసం కష్టపడ్డారు. వాళ్ళు కూడా మానవులుగా పుట్టి తర్వాత దేవుళ్ళు అయ్యారని మన చరిత్ర చెప్తోంది. శివుడు కూడా తపస్సు చేసుకుంటాడు కైలాష్ మానస సరోవర్లో. నేను కూడా అక్కడికి వెళ్ళాను, చాలా కాలం ఉన్నాను. అక్కడ కూడా స్వామివారు, తర్వాత పార్వతీమాత ఆవిడ స్నానం చేసినటువంటి మరి అక్కడ విశేషమైనటువంటి మానస సరోవరం అంటాం దాన్ని. అక్కడ గణపతి స్వామి వారిది ఆ చరిత్ర అంతా మనకు చాలామందికి తెలుసు. యక్ష కిన్నర కింపురుష
గంధర్వులందరూ వచ్చి అక్కడ స్నానం ఆచరించి ఆ భగవంతుడు కృప కోసం ఇది చేయడాలు మన చరిత్ర చెప్తోంది. స్వామివారు అక్కడ పూజించుకోవడం చెప్తోంది. ఎంతోమంది మరి ఈ మధ్యకాలంలో మనకి చరిత్ర ప్రకారం మైసూర్ రాజావారు ఇంకా కొంతమంది వెళ్ళి కాలినడకన వచ్చినట్టుగా సజీవంగా సరోవరంలోంచి శివాకృతి కలిగినటువంటి ఆ యొక్క శివ రూపంలో ఉండేటువంటి అవి ఫలకాలని తీసుకురావడం జరిగింది. నేను కూడా చాలా తీసుకొచ్చాను. ఒక 70 లీటర్లు 80 లీటర్ల మానసరోవరం యొక్క తీర్థాన్ని కూడా తీసుకొచ్చాను. చాలా డిస్ట్రిబ్యూట్ చేశాను. 84, 85, 86 ఆ టైంలో నేను పర్యాయాలు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ మానసరోవరంలో యోగులకు కనబడతాయి. మీ యోగం అంటే యోగం అంటే మనకి యోగం అని కాదు, ఆ యొక్క స్థాయి మీరు పరిపక్వత చెంది పరిణితి చెంది ఆ యొక్క దివ్య శక్తిని ఆపాదించుకొని మీరు పుణికి పుచ్చుకుంటే మీకు అన్నీ కనపడతాయి. అక్కడ వాళ్ళు వచ్చింది కనపడుతుంది, వెళ్ళింది కనపడుతుంది. ఏ సాధన ద్వారా మనకి ఆ స్థాయి వస్తుందండి? మీరు ఏకాగ్రతతో ఆ యొక్క సూర్యోపాసన అంటే మొదటి నుంచి సూర్యుడే భగవంతుడని నమ్మిన సిద్ధాంతం మనది. ఉదయం సూర్యోదయం అవుతుందిగా, అప్పుడు మీరు ఇంట్లో కనపడితే కిటికీలోంచైనా బయటకు వచ్చైనా డాబా పైన కాసేపు కూర్చొని అలా తదేకంగా చూడండి. నిమిషం 2 నిమిషాలు చాలు. అది మీకు చూసిన తర్వాత కళ్ళు మూసుకోండి. ఆ బింబం మీకు 2 కళ్ళకి కనబడుతుంది. ఏదైతే చూసామో అది కనబడుతుంది. అది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ బింబం కాస్త బాడీలో కలిసిపోతుంది. విశ్వశక్తి అది కూడా శక్తికి సంబంధించిందే. శక్తి లేకుండా అది ప్రకాశించదు. ప్రకాశము, ఆత్మ ఇవన్నీ మీకు రూపాలు ఇందాక దాని విభజన గురించి కూడా చెప్పాను. అవి బాడీలో ఎంటర్ అయిపోయి నకసిక పర్యంతము మొత్తంగా ప్రవహించేసేసి దివ్యశక్తి మీకు ఆపాదించబడుతుంది, పొందుతారు. అప్పుడు మీకు బ్యాడ్ థాట్స్ రావు. ఒక థాట్ ఉందనుకోండి, దానికి న్యాయం చేస్తారు, సన్మార్గంలో నడుస్తారు, ఆరోగ్యవంతులు అవుతారు. ఏదైనా సంకల్పం చేస్తే అది సిద్ధిస్తుంది. ఒకప్పుడు ఇలాంటి సంకల్ప సిద్ధుల ద్వారానే ఋషులు, మునులు, మహిమాన్వితులు ఒకప్పుడు ఏం చేసేవారంటే ఇలా ఉద్ధరణి లేకపోతే మరి వారింత నీరుని తీసుకొని సంకల్పం చేసి చల్లితే అప్పటికప్పుడు పక్షులు గాను, వృక్షాలు గాను, రకరకాల జీవులు గాను పుట్టేవారు, మనుషులతో సహా. మనుషులు కూడా మనకేమో ఇప్పుడు 1 year బేబీ, మంత్స్ బేబీ అనుకుంటున్నాం. అప్పట్లో కమండలంలోంచి నీరు తీసి చల్లితే 30 ఏళ్ళు కొర్రాడా ఓకే, 300 ఏళ్ళ 1000 సంవత్సరాల అబ్బాయా, ఏ వయస్సుతో సంబంధం లేదు. ఆ రూపాలు అప్పుడప్పుడు వచ్చేది, అలా ఆవిర్భావం జరిగేదండి. ఇది నిజంగా చాలా గొప్ప విశేషం. మన చరిత్రలో కూడా ఉన్నాయి. ఈ మంత్రశాస్త్రంలో ఇలా పుట్టిన వాళ్ళు ఉన్నారా అంటే మనకు చరిత్ర చెప్తుంది. అది అప్పుడు వాళ్ళు చేశారు. ఇప్పుడు మనకి సిద్ధులు కావాలి. సిద్ధులు కావాలంటే ఒకటే, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీలో మీరు ఉండండి. బయటి ప్రపంచంలో ఎలాగో ఉన్నాం, మిమ్మల్ని మీరు ఉంటే మీరేంటో తెలుసుకుంటే మీకు ఆ దివ్య శక్తి స్వరూపం దివ్యంగా ఆ ప్రకాశంగా మీ బాడీ అంతా ప్రకాశిస్తుంది, ఆరా పెరుగుతుంది. ఆరా పెరిగినప్పుడు మీరు ఇతరుల్ని చూడగలుగుతారు. నన్ను చూశారనుకోండి, నా ఆరా తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు నేను మీ ఆరా చూడగలుగుతాను, నీకెంత ఉంది ఏమిటి చెప్పగలుగుతాను. అంటే నేను ఆ సాధనలు చేశాను కాబట్టి, పొందాను కాబట్టి. మీరే కాదు, ఏ వస్తువునైనా, ఏ స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేదు, ప్రతి దానికి నేను చూసి ఆరా చూడడమే కాకుండా మనం వాటి మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ లైఫ్ గురించి తెలుస్తుంది. వాళ్ళు ఎవరు ఏమిటి అంటే జాతకం చెప్పడం కాదు, అంటే వారి పర్పస్, ఆ యొక్క ఆత్మ యొక్క నిర్దేశించినటువంటి నిర్ధారణ, ఆ ప్లానింగ్ మీకు అర్థమైపోతుంది. పూర్వ ఋషులు చెప్పేవారు, నాన్న నీకు టైం బాగాలేదు, ఈ పని చేయమాక, నువ్వు ఆ పని చేయొద్దు, ఈ పని చేయి, ఈ పూజ చెయ్యి, ఈ హోమం యాగం చెయ్యి అని చెప్పేవాడు రాజుల టైంలో. ఇప్పుడు కూడా ఏదో చేస్తున్నారు, కానీ ఈ యాగాలు ఇవన్నీ సమిష్టి ఈ యొక్క ప్రపంచాన్ని సుఖమయం చేయడానికి, బాధలు తొలగడానికి. అంటే ఎదుటివారి ఆత్మ దేనికోసం ఈ భూమి మీదకి వచ్చింది, చెప్పచ్చు, శరీరంలోకి వచ్చింది మీరు చెప్తారు, చెప్పచ్చు. చాలా తేలిక. అసలు
మీకే అర్థమైపోతుంది సాధన చేస్తే. దీని నా మంత్రం నా తోయం నా తీర్థో నా భోగో, నీ ఏమి చేయక్కర్లా, బీజాక్షరాలు కూడా అవసరం లేదు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, రికలెక్ట్ దట్ పిక్చర్. ఏదైతే మీరు చూసారో అది మీరు చూడడానికి జ్ఞప్తికి తెచ్చుకోండి చాలు. అదేమిటి, మీకు తెలిసి ఆ యొక్క దివ్య శక్తిని ఇన్సైడ్ అది స్వీకరించి స్వాగతిస్తున్నట్టు మీరు శక్తివంతులు అయిపోతారు. ఇక్కడ మంత్రం లేదండి, కాన్సన్ట్రేషన్ కావాలి, దృష్టి పెట్టాలి. మీరు నిన్న మొన్న జరిగినవి, ఓ ఏడాది క్రితం జరిగినవి ఏదైనా మంచి విషయాలు, గొప్ప పూజలు తిరుపతిలో కానీ ఎక్కడైనా కాళహస్తి అన్నీ ఇప్పుడు ఏవైనా కూడాను మీరు గుర్తుపెట్టుకుంటారు. అంటే చూసినవి మళ్ళీ మీరు పిక్చరైజ్ చేసి, ఎలాగైతే ఈ చిత్రసీమకు సంబంధించిన సినిమా షూటింగులు చేస్తారు, అవి తీసినవన్నీ రికార్డ్తో సహా సౌండ్తో సహా ఉంటాయి, నిక్షిప్తం చేయగలుగుతారు. ఎంతసేపు అంటే కొన్ని సంవత్సరాలు చేయగలుగుతారు, దాని డ్యూరబిలిటీ. అంతకైతే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం అదేదో ఉంటాయి. అలాగే మనం ఇప్పటి వరకు మన పంచాంగ రీత్యా దరిదాపు 197 కోట్ల సంవత్సరాల చిల్లర లెక్క ఉంది. శేషం పోతే 195 కోట్ల 80,000 చిల్లర దొరుకుతుంది. మీరు 3వ పేజీ 2వ పేజీలో ఉంటుంది ప్రతి పంచాంగాల్లో. ఈ పంచాంగాల్లో కూడా రూల్ పెట్టి అన్ని పంచాంగాలు సరిచేసి చేస్తే బాగుంటుంది. ఒక దాంట్లో ఒకటి కాకుండా అందరూ ఒకటే ఫాలో అవ్వాలి. లెక్కలు మారవు కదా. చెప్పే విధానంలో మీకు వాక్శుద్ధి కలిగినప్పుడు ఆ వాక్కు ఆ యొక్క దివ్య శక్తి ప్రసాదిస్తుంది. ఎదుటివాడికి చెప్పినవన్నీ జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఎందుకు నేను ఈ జన్మ తీసుకున్నాను, ఈ శరీరంలోకి ఈ ఆత్మ ఎందుకు వచ్చిందని మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఏం చేశారు, ఎప్పటి నుంచి ప్రారంభించారు సార్? నేను ఊహ తెలిసినప్పటి నుంచి ఈ యొక్క అన్వేషణ, హిమాలయాల్లో కూడా చాలా చోట్ల తిరిగాను. గండకి నది కూడా వెళ్ళాను. మామూలుగా గండకి నది వెళ్ళరు, గజేంద్ర మోక్షం జరిగింది గండకి నది. అక్కడే శాలిగ్రామాలు పుట్టేవి. చాలా వెళ్ళడం చాలా కష్టం. వేరే చోట్ల కూడా దొరుకుతాయి కానీ అసలు ఒరిజినల్గా గండకి నది టిబెట్, నేపాల్, చైనీ బార్డర్లో ఉంటుంది. అది ఇంటీరియర్. అయితే నేను తెలుసుకోవడం, గురువుల యొక్క అనబడేటువంటి మరి శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళని, చాలామంది లెక్కకు మించిన వాళ్ళ యొక్క దర్శనాలు జరిగాయి. వాళ్ళ గురించి ఆధ్యాత్మికంగా శక్తి గురించే చర్చ. నాకు ఏంటంటే దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, రాముడు కృష్ణుడు కాకుండా మరి వీళ్ళు కూడా సాధన చేసినట్టు లెక్క చెప్తున్నారు. శివుడు కైలాస మానసంలో తపస్సు, రాముడు చేశాడు, అందరూ చేశారు. భగవంతుడు అనేవాడు చేయకుండా ఎవరు లేరు. పైగా మానవతారంలో వచ్చారు వాళ్ళు కదా, మనకు తెలుసు కదా. అంటే భగవంతుడు ఏ రూపమైనా ధరించగలడు, సందేహం లేదు. మీరు భగవంతుళ్ళే, మానవ రూపంలో ఉండేటువంటి దైవ అంశ మీలో ఉన్నది. అది మీరు తెలుసుకోవడమే ప్రాక్టీస్. దైవం మనం వేరు కాదండి. కానీ మనం కొన్ని ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా, ఇది చేయడానికి వచ్చాం. ఓ ఊరు వెళ్తారు, ఓ పని మీద వెళ్తారు, పొలం కొనడం, ఇల్లు అమ్మడం, లేకపోతే అక్కడ ఏదో వస్తువులు కొనుక్కోవడం, వెళ్తారు, కొనుక్కుంటారు, వచ్చేస్తారు. అంటే పర్పస్ఫుల్గా. మళ్ళీ ఎక్కడికి వచ్చారు, మీ స్వస్థలానికి వచ్చారు. అంటే ఏమిటి, ఆ పని మీద వెళ్ళారు. ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, నడకతో వెళ్ళొచ్చు, రకరకాలుగా. అలాగే దివ్య శక్తి కలిగిన మనం పూర్వజన్మలో ఉండే అనుభవాల్ని, మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు, కర్మల్ని ఈ జన్మలో కంప్లీట్ చేసేసి మనం వెళ్ళడం కోసం ఈ యొక్క శరీరాన్ని తీసుకున్నాం. ఆ తల్లిదండ్రుల గర్భంలో వారి ద్వారా ఈ యొక్క శరీరం పొందాం. ఆ ఆత్మ కూడా మరి శరీరాలను వెతుక్కుంటుంది. దానికి సూటబుల్ యొక్క గర్భాన్ని వెతుక్కునే మనం అనుకుంటాం, ఇన్ని పూజలు చేసాం, అమ్మాయి పుట్టాలి, అబ్బాయి పుట్టాలి. మానవుల యొక్క కోరికలు మనం ఎంత కోరినా ఏం చేసినా వచ్చేది వీళ్ళు పిలిచినట్టు రావు. అది వేరు, అది సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే మీరు ప్రారంభించినటువంటి ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం ఏదైతే ఉన్నదో అండి, దీన్ని మొట్టమొదటగా మలుపు తిప్పినటువంటి గురువు ఎవరండి? నాకు గురువులు అనేటువంటిది అంటే ప్రపంచంలో ప్రతిదీ నా దృష్టిలో గురువే. వృక్షము గురువే, పళ్ళిస్తుంది. ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి, వాటి వల్ల నేర్చుకునేవి. ప్రతి దాంట్లోనూ మనం గురుత్వాన్ని చూడగలడం అంటే ఏమిటి, మీరు మంచి భావంతో ఉండడం. కొంతమంది ఏవో చెప్తారు మీకు, అది చెబితే అది మీకు నచ్చాలి కదా ఫస్ట్. అంటే గురువు ఎవరూ లేకుండానే ఉన్నారా మీరు? నాకు గురువు అంటూ ప్రత్యేకంగా లేరండి. అంటే గురువు నాకు మంత్రోపదేశం లేదు. నేను అన్ని పఠనం చేశాను, నాకు వీలు దొరికినన్ని సమాచారాన్ని సేకరించగలిగాను. హిమాలయాల్లో
ఇంకా బయట కూడాను ఉత్తరప్రదేశ్ అక్కడ ఇక్కడ చాలా చోట్ల గురువులు కాస్తో కూస్తో పేరు ఉండేటువంటి వాళ్ళందరి దగ్గరికి అప్పుడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ కార్యక్రమమే. గురువులు ఎవరు, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ అనుభవాలు ఏమిటి తెలుసుకోవడం కోసం. అది మనకు రావచ్చు, అదే సేమ్ థాట్ మీకు రాకపోవచ్చు. ట్రైన్లో ఎక్కినా మీ సీటు మీరే, వాళ్ళ సీటు వాటే, ట్రైన్ వెళ్తూనే ఉంటుంది. అలాగే ఎవరి థాట్ వాళ్ళకు కూడా గురువులు ఉండొచ్చు, కొంతమంది గురువు లేకుండా ఉండొచ్చు. చాలా వరకు గురువులు అనేవాళ్ళు ఈ శరీర ధారణలో గురువు అనుకోవడం ఒకటి, పూర్వజన్మలో కూడా మీకు గురువులు ఉండొచ్చు కదా. అంటే అలా మీరు తెలుసుకోవడం ప్రయత్నం చేశారండి, మీ గురువులు ఎవరు ఉంటారు గత జన్మలో? నేను గురువులు నాకు అంటూ లేరని ఇందాకే చెప్పాను. నేను మహిమాన్వితమైనటువంటి గురువులను దర్శించడం, వాళ్ళతో మాట్లాడడం. మాణిక్యేశ్వరి మాతాజీ ఉండేవారు, ఇప్పుడు లేరు. ఆవిడ ఏమి తినేది కాదు పాపం. ఆవిడ గుహ కింద అండర్ గ్రౌండ్లో ఉండేది. శివరాత్రికి అది ఆవిడ ఇష్టం వచ్చినప్పుడు రావడం అవుతుంది. మా టైం బాగుంది, మేము వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు వచ్చింది బయటికి, అది చూసింది, రా అంది, వెళ్ళిపోయాను. వెళ్ళింది ఆ పర్పస్. 1 వీక్ ఆవిడతో నేను ఆ యొక్క దివ్య సంగత్యం జరిగింది. అలాగే బాబా గారు అని అనుకుంటాం కదా, పుట్టపర్తి బాబా గారు, జిల్లెలమూడి అమ్మగారు, ఆవిడతో పరిచయం ఉండింది, కలియడం ఉంది. ఆవిడతో అప్పుడప్పుడు మాట్లాడడం, వాళ్ళ కుటుంబంతో కూడా. మరి పత్రిజీ గారు, ఆయనతో కూడా మాట్లాడడం, కలియడం జరిగింది. తర్వాత శంకర్ బాబా గారని నార్త్లో ఉంటారు. హిమాలయాల్లో చాలామంది ఉంటారు. వాళ్ళు ఫస్ట్ పాయింట్ కనబడరు. మీకు ఏదైనా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వాళ్ళు కనబడరు. నిరాహారంగా ఉంటారు, రకరకాలుగా జీవిస్తూ ఉంటారు వాళ్ళు. అసలు యోగం చేసిన వాడికి ఆకలి దెప్పుకలు ఉండవు. అంటే అలాగే కూర్చోదలుచుకుంటే. మళ్ళీ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇది వేరే పద్ధతి అవుతుంది. అక్కడ కూర్చుని ఆ తపస్సు చేసుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు చిన్న బాలయోగి పెద్ద బాలయోగి ఉండేవారు కదా, మరి వాళ్ళు కూడా ఆహారం తీసుకున్నారా? లేదు కదా. అలా కూడా చెయ్యొచ్చు. అంటే ఇవన్నీ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అది ఉన్నప్పుడు మీకు ఏ థాట్స్ రావు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ దర్శనాలు చేసుకున్నా మీరు దాంట్లోంచి స్వీకరించగలిగే శక్తి మీకు ఉన్నప్పుడే ఉపయోగం. ఇప్పుడు దైవం సర్వవ్యాప్తం అంట. అవును, ఎక్కడైనా మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో మాట, మీ హృదయంలోనే ఉన్నాడు. హృదయం దేవాలయం కదా, హృదయంలో జీవుడు ఉన్నాడు కదా, ఆత్మ ఉన్నది కదా, దాన్ని దర్శించండి, కళ్ళు మూసుకోండి. ఇంకోటి, ఇప్పుడు శివుడు ఒక్కడికే 3వ నేత్రం కాదండి, మీకు కూడా ఉంది. మనకు కనబడదు, ఆయన కనబడుతుంది. అంటే మనం మనోనేత్రంతో ధ్యానం చేసినప్పుడు ఆ విహారం జరుగుతుంటుంది. భూత భవిష్యత్తులు మనం కూడా చూడగలుగుతాం. మనకు కూడా 3వ కన్ను ఉందండి. నీ లోపల దివ్య చక్షువు ఎప్పుడు విచ్చుకున్నది? అది డేటు టైము కాదు, కానీ అంటే ఏ నాకు ఒక 40 ఏళ్ళు పైబడింది. 40 ఇయర్స్ పైన నుండి కూడా నాకు ఆ అనుభవాలు, విశేషమైనటువంటి అన్నీ కూడా ఆ దివ్యశక్తి ప్రసాదం జరిగింది. అందుకనే నేను అందరి దేవుళ్ళ యొక్క విశేషాన్ని మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే అది ఆ స్వరూపాలు, అవి ఆ దివ్యశక్తి స్వరూపాలే వీళ్ళంతా. మీరు కూడా, నేను కూడా, మనకు కనబడేది ఎవరైనా దివ్యశక్తి స్వరూపమే. ప్రత్యేకమైన ఉపాసన ఏమన్నా ఉందా? ఇది నేను మొదటి నుంచి కూడాను డిఫరెంట్ బీజాక్షరాలు కూడా కొన్ని చేశాను గతంలో. దాంట్లో అనుభవం తెలుసుకోవడం కోసం నృసింహోపాసన కూడా చేశాను, లక్ష్మీ అమ్మవారిది కూడా చేశాను, దుర్గమ్మవారు, ఆదిపరాశక్తి అమ్మవారు, ఇలా దేవుళ్ళ కొంత. అంటే ఈ బీజాక్షరాల్లో ఎంత అది ఉంది, ఆ యొక్క శక్తి మనం పొందగలుగుతాం అనే ఉద్దేశంతో, పరీక్షించడానికి కాదండి, నెవర్. అలా కూడా ఉందా తెలుసుకుందాం. ఎవడో చెప్తే నమ్మడం కాదు, మనమే సొంతంగా అనుభవంలోకి రావాలి కదా. అన్నీ సత్యం అండి. అది లక్ష్మీనరసింహ స్వామిది అయితే 67, 68 ఆ ఇయర్ గుర్తుంది నాకు. యాదగిరిగుట్ట అని ఇక్కడ ఒకటి ఉంది, మరి పానకాల స్వామి అని ఆంధ్రాలో ఉంది, ఇంకా ఈ లక్ష్మీనరసింహ స్వామి కూడా ఒక 7-8 ఉన్నాయి. నేను దర్శనాలు చేసుకోవడం, అక్కడ కొంత కాలం ఉండడం. కానీ చక్కటి, ఏ దేవుణ్ణి మీరు పూజ చేస్తే ఆ గుణాలు మీకు వస్తాయండి. నన్ను ఒకరు అడిగారు ఈ మధ్య, మీకు లక్ష్మీనరసింహ స్వామిది చేశారు కదా, మరి ఉగ్రరూపం వస్తుందని. అది రాదండి. అది ఎందుకంటే సాత్వికంగా చేశాం కాబట్టి అది కూడా రావచ్చు, రాకూడదని లేదు. కానీ ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క శక్తి అది డిఫరెంట్. అదేంటంటే ఎక్కువగా శత్రు సంహారానికి,
తర్వాత సుదర్శన నారసింహం అని ఒకటి ఉన్నది. ఉమ్, వాటిని కూడా నేను చేయడం జరిగింది. నాకు ఫైనల్గా అన్నీ చేసిన తర్వాత కూడా అనిపించింది, నదీనాం సాగరో గతి, అన్ని నదులు కలిపి సాగరంలో కలిసినట్టుగా అన్ని దేవతలు కూడా శక్తి కలిగి ఉన్నారు. Hmm. మీరు ఉపాసన చేసి ఆ శక్తి పొందారు. బీజాక్షరం త్రూ అవుతుంది, విడిగా అవుతుంది. ఉమ్, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్, మీ తపన ఇంపార్టెంట్. Hmm. తపస్సు అంటే కూడా తప్పించి చేసేదాన్ని తపస్సు అంటాం. Hmm. అలాంటప్పుడు మీరు ఏ దారిలో ఎంచుకున్నా, మండల దీక్ష చేసినా అంతే, అర్ధమండలం చేసినా అంతే, 11 రోజులు చేసినా అంతే. అంటే ఏమిటి, మీకు ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఉమ్, నా లెక్క ప్రకారం మీకు 24 గంటలు కూడా ఎక్కువే. Hmm. కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఆ దివ్యశక్తి సంపాదించవచ్చు. నాకు అనుభవంతో చెప్తున్నా. తప్పకుండా సింపుల్ అండి, పోల్చడం కాదు. కానీ విజయవాడ వెళ్ళాలి, Hmm. ఫ్లైట్లో ఎంతసేపట్లో వెళ్తాం మనం? 1 గంట. అదే రాకెట్ స్పీడ్లో వెళ్ళాం అనుకోండి, Hmm. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు, అంటే వ్యత్యాసం. ప్రయాణం ఒకటే కానీ ఎంచుకున్నాం వెహికల్స్ వేరు ఉమ్, కదా. అలాగే ఈ బీజాక్షరాలు ఉపాసనలు కూడా ఆ టెక్నిక్స్ చెప్పే గురువుల యొక్క కరుణా కటాక్షాలతో Hmm. మనకు వాళ్ళ శ్రమని మనకి ఈజీ చేయడం కోసం కృప చేస్తారు. గురువుల యొక్క లాభం కూడా పొందొచ్చు. Hmm. ఇలాగా వాళ్ళ అనుభవాన్ని మనం ఆపాదించుకొని వారి కృపను పొందితే ఇది కూడా ఒక మార్గం. ఏమీ తెలియని వాడికి గురువు అవసరమే. Hmm. వాడికి తెలిస్తే స్వయం గురువు అవుతాడు. తెలియకపోతే గురువు గారి దగ్గరికి వెళ్ళి శుశ్రూషలు చేయాలి. అవును. తప్పులేదు, అది తప్పులేదు, ఇది తప్పులేదు. నాకు పూర్వజన్మ శుక్రం ఉందేమో, Hmm. అందుకని నాకు తేలిగ్గా ఆల్రెడీ నేను కొంచెం కంటిన్యూషన్ ఉండి అది ఇది వదిలినట్టుగా నాకు అనిపించింది. అవి నేను కంటిన్యూ చేయగలుగుతాను. ఇదే మీ ఆఖరి జన్మ అని 100% ఇది నా ఆఖరి జన్మ. మీది కూడా ఆఖరి జన్మ చేసుకోవచ్చు. Hmm. ఎలా? క్వశ్చన్. Hmm. కర్మలు చేయకపోతే ఆఖరి జన్మ. Hmm. బాకీ ఉన్నవన్నీ తీర్చేసుకుంటే బాకీ ఉండరు. Hmm. ఆ మనస్సుని సచ్చిత్ ఆనంద స్వరూపంతో లింక్ చేయండి. Hmm. యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. మీరు ప్యూరిటీ, యు ఆర్ ద గాడ్. అంతేగాని వేరేవన్నీ పెట్టుకుంటే మీరు గాడ్ ఎలా అవుతారు? Hmm. మీకు థాట్స్ ఉండకూడదు, Hmm. అలవాట్లు మంచి చేసుకోవాలి, Hmm. రుణగ్రస్తులు కావద్దు, ఎవరికి బాకీలు ఉండకూడదు. కర్మ అనేటువంటిది సత్కర్మలు మాత్రమే చెయ్యాలి. Hmm. చెయ్యాలి కర్మ. పూజించడం తప్పు కాదు. సత్కర్మ దుష్కర్మ అనే భేదాన్ని Thought. ఎవరు పెట్టారు? అంటే మనం తీసుకోవడమే, దానివల్ల చెడు జరుగుతోంది కదా. Hmm. ఇప్పుడు నేను ఒక మనిషి దగ్గర ఒక వస్తువు ఉంది, తినే ఆహారమే ఉంది, Hmm. మీరు ఆకలేసింది, మీకు, వాడికి కాదు, వాడు తింటున్నాడు ఆల్రెడీ, లాక్కుంటారు. పాపం వాడి నోటి దగ్గరది తీసుకోవడం తప్పు కదా. అంటే వీడు ఆకలి తీరడం అనేది వీడికి మరి న్యాయం కదా? అది అది వేరు. అంటే Hmm. ఏమన్నారు, మనం గుళ్ళోకి వెళ్ళి అడుక్కోండి, ఇంకెవరినన్నా అడుక్కోండి, ఎక్కడైనా తీసుకోండి, సంపాదించండి, వండుకోండి, Hmm. తప్పులేదు. ఒకరు తినే ఆహారాన్ని మనం లాక్కోవడం, Hmm. అది ఎవరు మెచ్చుకుంటారండి? Hmm. డబ్బు, తర్వాత ఆహారాలు, Hmm. అన్నీ లాక్కునేది ఏదైనా పాపమే. నువ్వు సంపాదించుకో, నువ్వు తిను, Hmm. వద్దలేదు కదా. ఎవరిది లాక్కోకూడదండి, అప్పుడు పాపం వస్తుంది. అలాగే ఒకరి మనసులు బాధ పెట్టేటువంటిది, Hmm. ఒక మనసులు నొప్పించేటువంటి క్రియ, చేష్ట కూడా పాపమే. Hmm. నేనేదో ఒకరిని దెబ్బేశాను అనుకోండి, వాడు ఏడుస్తాడుగా. Hmm. వాడికి ఏదో తప్పు చేస్తేనే దెబ్బేశాను అంటావు అనుకో, Hmm. వాడికి చెప్పు, నాన్న ఇది తప్పు, 1-2 సార్లు చెప్తే వాడు వింటాడేమో. Hmm. వాడు వినకపోతే దండం దశగుణం భవే. తర్వాత ముందరే కొట్టకూడదు కదా. Hmm. మంచిగా మీరు తీసుకుని చేసే పనులు వేరు, దుష్కర్మలు, ఒకరికి అన్యాయం జరగడం, ఒకరికి ప్రాణాలు పోవడం, ఒకరి సీరియస్గా అవ్వడం, వస్తువులు, ఇవన్నీ రకరకాలవన్నీ కూడా ఇబ్బంది. Hmm. అది మీరు అన్నట్టు దుష్కర్మలు అవి చేయడం. ఆ థాట్ రాదు. ఇప్పుడు ఈ ధ్యానం చేస్తే అవన్నీ పోతాయి. Hmm. ఈ ధ్యానం ప్రక్రియ ఏమిటంటే, ఊళ్ళల్లో గడ్డివాములు ఉంటాయి, ఎండు గడ్డివాములు, Hmm. పచ్చివి వేరు, అది వేరు. Hmm. అప్పుడు ఏం చేస్తారు మీరు, బాగా ఎండిపోయిన తర్వాత లారీల మీద తరలిస్తూ ఉంటారు ఒక చోట నుంచి ఒక చోటకి, లేకపోతే గడ్డివాము దగ్గరే పెద్దది ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక చిన్న Hmm. అగ్గి పెట్టే Hmm. తీసుకుని ఒక చిన్న రవ్వ తగిలించండి, మొత్తం గడ్డివాము కాలిపోతుంది. అవునా కదా. అలాగే మీరు చేసిన కర్మలు, దుష్కర్మలకి పశ్చాత్తాపం అనేటువంటి ఆ థాట్, పశ్చాత్తాపం, ఈ పని నేను చేసింది తప్పు, Hmm. తెలుసుకున్నాం, మళ్ళీ జీవితంలో మనం చేయకూడదు. ఎలాగైతే గడ్డివాముని మనం కాల్చేస్తాము, Hmm. అలాగే మన జ్ఞానం అనేటువంటిది భగవంతుడు ప్రసాదితమైనటువంటి జ్ఞానంతో ధ్యానం చేసిన వాళ్ళ దృష్ట్యా అవి మనం ఈ ప్రయత్నం చేస్తే Hmm.
చేసిన పాపాలకి పనిష్మెంట్ 100%. Hmm. దాంట్లో అనుకోగానే అందరూ ఇలాగ ఎవరిని చంపేసి నేను పశ్చాత్తాపడినా అంటే కుదరదు. పశ్చాత్తాపం, నిజ పశ్చాత్తాపం వేరే ఉంటుంది. జన్మలో ఆ పొరపాటు చేయడం, అలాంటప్పుడు అది మంచి జరుగుతుంది. అంటే ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడం అంటే ఒకరి డబ్బులు లాక్కున్నాం, ఒకరిని ఏదో ఇబ్బంది పెట్టాం, ఆ ఇబ్బంది మళ్ళీ వాడికి పెట్టకూడదు. వాడికి కాదు, ఏ జీవికి పెట్టకూడదు. అప్పుడే కదా మరి మంచి ప్రయత్నం వస్తుంది. సమాజానికి మంచి ఇవ్వాలండి, ప్రేమను పంచాలి, ప్రేమని ఉంచాలి హృదయంలో. అది విశేషంగా అది మహావృక్షమై పుష్పాలుగా, కాయలుగా, ఫలాలుగా మనం ఈ ప్రపంచానికి అందించాలి. అందరూ ధన్యులు కావాలి, అందరికీ శక్తి మంతులు కావాలి. మా ప్రయత్నం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు. ఓకే, శక్తి మయం కూడా కావాలి కదా. సుఖం ఎలా వస్తుంది? ఏది చేస్తే వాడికి ఉపయోగం అవి చేస్తే కానీ సుఖం రాదు, ఇంట్లో వాళ్ళు బాగుపడరు. ఇప్పుడు దైనందిక జీవితంలో ఒకటే, భార్య పిల్లలు బాగుండాలి, స్నేహితులు బాగుండాలి, బంధువర్గం బాగుండాలి, మనం వెళ్తే ఆఫీసులు బాగుండాలి. మరి ఆఫీస్ మూసేస్తే మనం ఉద్యోగం చేయలేం కదా, అందరూ బాగుండాలి. అందుకే చర్యలు ఎలా ఉండాలంటే ప్రతి వాళ్ళు కూడాను మంచి చేసే థాట్తో కనుక ఉంటే ప్రపంచం అంతా ఆనందమయం అయిపోతుంది, భగవత్మయం అయిపోతుంది, శక్తిమయం అయిపోతుంది. మనమంతా శక్తి స్వరూపులం అయిపోతాం. అంటే మీరు నిర్విరామంగా ఎన్ని రోజులు సాధన చేశారు గురుగారు? నేను ఒకసారి బద్రికాశ్రమంలో అక్కడ దరిదాపు ఒక 9 months అలా 9.5 months చేశాను. అలాగే ఈ చార్ధామ్లోను, గండకి నది దగ్గర రకరకాల ప్లేసెస్లో ఆ ప్లేస్ని బట్టి కూడా మీకు ఆ శక్తి ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల తిరుపతి ఉంది అనుకోండి, ఇప్పుడు ఇంతమంది తిరుపతికి వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదో మొక్కుకుంటున్నారు, ఓకే, అంటే ఏదో శక్తి అట్రాక్షన్ ఉంది కదా. నేను ఆ తిరుపతిలో కూడా ఆ టైంలో అదృష్టం బాగుండి ఒక 20 నుంచి అరగంట ఆ స్వామి ముందు ఉండడానికి అవకాశం చిక్కింది. అంటే ఈ ఆత్మ దర్శనం అంటే ఏంటంటే? ఆత్మ అంటే దివ్య ప్రకాశం, దివ్య తేజస్సు, అదే ఆత్మ. చిన్నగా పెద్దగా, ఏనుగులో కూడా అదే ఆత్మ, మానవుల్లో అదే ఆత్మ. మీరు సైజు అవన్నీ నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా ఆత్మ అంటే ఇంత పెద్దగా ఉండదు. మనం నడవడానికి ఎంత ఇంత సరిపోతుంది. అంటే మీరు ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు చెప్పారు వాళ్ళ అనుభవాలు. వాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళు ఏదైతే వాళ్ళకి అర్థమైందో అదే చెప్పగలుగుతారు. ఏ మానవుడైనా థాట్స్ ఆర్ డిఫరెంట్. మీ థాట్స్ వేరు, నా థాట్స్ వేరు, స్కూల్ అన్నీ వేరు. నాకు అర్థమైంది, మీకు అర్థమైంది, ఒకవేళ కుదిరినప్పుడు ట్యూన్ అవుతాం. అదే అంటే మీరు ఇంతమంది దగ్గరికి వెళ్ళారు, అందరు ఒక్కొక్కటి ఒక్కో రకం చెప్పారు, కానీ మీరు తెలుసు నేను దివ్య దర్శనాన్ని పొందాను, ఆ దివ్య తేజస్సుని అనుభవించాను. ఎప్పుడు సర్వకాల సర్వావస్థలందు కూడా నేను చూడగలుగుతాను, ఆస్వాదించగలుగుతాను, స్వీకరించగలుగుతాను. అలా ఒక సెకండ్లో అలా వెళ్ళిపోతాను, అలా దర్శనాలు అయిపోతాయి. అంటే ఏమిటిది? యు ఆర్ కనెక్టింగ్ బాడీలో ఉండే ఆత్మ దివ్య తేజస్సుకి, విశ్వ తేజస్సుకి కనెక్ట్ అయిపోతుంది. ఈ తేజస్సుకి మూల కేంద్రం ఎక్కడుంది అనేది మొత్తం అంతటా ఉందండి, ఒక చోట అంటూ లేదండి. సర్వవ్యాప్తి అన్నాను, మీలో నాలో ఇగో ఇక్కడ కూడా ఉందండి. మీరు గుర్తించాలి అంటే ఈ యొక్క సాధన చేసినప్పుడు మీకు అది కనపడుతుందిగా. ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చాం, ఈ రూమ్లో 2 3 ఒకరో ఉన్నారంటే చూస్తే కనపడుతుంది కళ్ళు. ఈ కళ్ళల్లో గొప్పతనం ఏంటంటే కెమెరా భగవంతుడు ఇచ్చిన ఈ చక్షువులు, దివ్య చక్షువులు చూడడంతోనే మైండ్లో ప్రింట్ అయిపోయి మెమరీలోకి వెళ్ళిపోతాయి. ఎంత గొప్ప విషయం అంటే 10 ఏళ్ళది గుర్తుంటుంది. భగవంతుడు ఇచ్చే వరం ఏంటో తెలుసా? గుర్తు ఉంది, మరపు అనేటువంటిది కూడా ఉంది. మర్చిపోవడం అంటే పూర్వజన్మలు అవి ఇవి రకరకాలుగా ఒక 40 ఏళ్ళవి కూడా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. అవి ఏదన్నా సంతోషం అయితే గుర్తుంచుకోవడం ఆనందం, సంతోషం కానివి కొన్ని జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే బాధ వస్తుంది, ఖేదం వస్తుంది, అప్పుడు మనం బాధపడతాం కదా. అందుకని ఏంటంటే భగవంతుడు ఏం చేశాడు, దాన్ని ఇంకా మనకు అర్థం అవడం కోసం మరణంలో పెట్టేశాడు. తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారు, 10 రోజులు 20 రోజులు ఏడుస్తాం, సహజం, భార్య పిల్లలు అందరూ. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ ఏడుపు తగ్గుతుంది, గుర్తు కూడా తగ్గుతుంది. అప్పుడు 24 గంటలు గుర్తొచ్చేవాళ్ళు అప్పుడప్పుడు గుర్తు రావడం, ఎవరైనా మనమంతా కలిసి తెలిసిన వాళ్ళు తిరిగినప్పుడు, కలిసి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అరే గుర్తు చేసుకుంటాం. కానీ ఇంకా అది పోతుంది. పోయిన 11 రోజుల్లో ఉండే ఆ బరువు, దుఃఖం పోతుంది.
ఆ మర్చిపోవడం అంటే ఏమిటి? సంవత్సరీకం చేస్తాం, అన్నీ చేస్తాం, అయినా ఒకరోజే. 365 రోజుల్లో 364 రోజులు మనం పట్టించుకోం. ఇంట్లో ఫోటోలు ఉంటాయి, ఆ టైంలోనే తీస్తాం, దానికి ఏం కావాలో కార్యక్రమాలు చేస్తాం. ఎంతో మంది గురువులు సాధన కోసం మంత్రాలు ఇస్తుంటారు, బీజాక్షరాలు. బీజాక్షరాలు ఇస్తారు, అనుష్ఠానం చేయమంటారు, అవును. సాధన చేయమంటారు. ఆ, అంటే వాటికి ఆ శక్తి ప్రత్యేకత. ఉంటుందా? బీజాక్షరాలు అనేటువంటిది మొట్టమొదలు ఎలా వచ్చాయి, అక్షరాలు ఎలా వచ్చాయి కూడా తెలియాలి. పాణిని మహర్షి వ్యాకరణాలు ఇవన్నీ అప్పట్లో ఆయన మొదటి. పాణిని ఎప్పుడు వాడు సార్? అసలు చాలా మంది చెప్పిన డీటెయిల్స్కి మనం ఇప్పుడు మాట్లాడేది ఇంకా లోతైన విషయం. శివుడు ఢమరుకంలోంచి శబ్దాలు వచ్చాయి. శివ ఢమరుకంలోంచి శబ్దాలు వచ్చాయంటే ఇంకా అది ఎంత పాతదో మీరే ఆలోచించండి. ఎన్ని యుగాలు, ఎన్ని సృష్టికి మొదలు అన్నట్టే కదా. ఆయన నృత్యం చేస్తూ ఉంటే మువ్వలు కింద పడిపోయాయి. అవే మన ఆంధ్రాలో పెద్ద మువ్వ, చిన్న మువ్వ అంటాం. మువ్వ గ్రామం ఉంది చూడండి ఆంధ్రాలో, మహాకవి క్షేత్రయ్య ఆ గ్రామానికి చెందినవాడే. ఆ కృష్ణ భక్తుడు, పాండురంగుడు, ఇవన్నీ మీకు తెలిసినవే. అంటే ఇప్పుడు ఎందుకు శివుడి గురించి చెప్పాల్సి వచ్చింది అంటే, శివుడి యొక్క డమరుకంలోంచి వచ్చిన శబ్దాలు, అది మళ్ళీ పార్వతీదేవికి ఆయన మంత్రోపదేశాలు, ఇవన్నీ కొన్ని ఒక వరస ఉన్నది. అంటే తేలికగా ఏక బీజాక్షరం అని, ఒక 4-5 కలపడం అని, ఇలా ప్రతి అక్షరము బీజాక్షరమేనండి. ప్రతి అక్షరంలోనూ బలం ఉందండి. అంటే దేవీ దేవతల ఉపాసన కోసము వారి నుంచి బీజాక్షరాలు వాడతాం. మనం బీజాక్షరాలు వాడతాం కదా, ఆ బీజాక్షరాలు ఆ శక్తి ఆ దేవతకి ఎలా కనెక్ట్ అవుతుందని. అంటే శ్రీం అని ఉంది, బీజాక్షరాలు పలకూడదు, కానీ ఇప్పుడు అందరూ పలుకుతున్నారు. అది ఒక రకంగా బీజాక్షరాలు ఇలా ఓపెన్గా మాట్లాడకూడదు. ఒక శ్రీమని కూడా ఎందుకు చెప్పడానికి నేను సంకోచం చేశానంటే, సంశయించానంటే, శ్రీ రామ, శ్రీమాన్ అని రాస్తూ ఉంటాం. శ్రీ అంటే లక్ష్మీప్రదమైనటువంటిదని కొంతమందికి తెలుసు. సృష్టి మొదలని కూడా దాని అర్థం శ్రీకారం. అందుకనే అమ్మవారికి అకారము, ఉకారము, మకారం, మనం ఓంకారం అంటాం. ఓంకారంలో ఈ 3 ఉన్నాయి. అయితే అకారం, అకార, ఉకార పర్యంతం ఓంకారం. ఓంకారం దేవి వదనంచ, అమ్మవారి ముఖాన్ని అలా వర్ణించారు పూర్వీకులు. ఎంత గొప్పగా వర్ణించారు చూడండి, ఎంత బాగుందో. బీజాక్షరాల్లో కాన్సన్ట్రేషను, ఒక్కొక్క అక్షరంలో పవర్ ఉంది అనుకోవడం అప్పట్లో కొన్ని ప్రవేశపెట్టారు, మంత్రశాస్త్రంలో ఉన్నాయి, సత్యమే, దాంట్లో శక్తి ఉంది. అసలు మంత్రం లేని, బీజాక్షరం కానీ లెటర్లు లేవండి, అది సత్యం. ఇప్పుడు మీరున్నారు, ప్రేమగా రండి అంటారు, ఆ ఆప్యాయత తెలిసిపోతుంది. రండి అంటే ఇష్టం లేదని తెలిసిపోలా, అర్థాలు మారిపోతాయి. అలాగే బీజాక్షరంలో దీర్ఘాలు, ఏది కలిపితే, ఏ బీజాక్షరం కలిపితే ఏ దేవుడికి ఇష్టమో, ఇవన్నీ మళ్ళీ మహాసృష్టి, మహాశక్తికే వస్తాయి. అసలు డైరెక్ట్గా బీజాక్షరాలు చేసేవాళ్ళు చేసుకోండి, నేను దానికి వ్యతిరేకిని కాదు. తేలికగా మనం సాధన చేసేటప్పుడు దివ్య శక్తిని మనం ఉపాసన చేద్దాం. మనకి బీజాక్షరాలు అవసరం లేదు. బీజాక్షరాల తప్పులు పోతే చేసిన వాడికి మరి లోపం జరుగుతుంది, వాడికి పాపం అంటగట్టుకోవాల్సి వస్తుంది తప్పు పలికితే. ప్రొనౌన్సియేషన్లో ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఈ మధ్యకాలంలో లలితా సహస్రనామాలు అవి ఇవి బాగా, అది కూడాను గురువు ముఖత రావాలి. ఏదో రికార్డులు వినడం, చదువుకోవడం లాంటివి చేస్తున్నాం, అందులో పలకడంలో ఏదైనా పొరపాటుగా ఉంటే అదే ఫలితం వస్తుంది. అందుకని మానసికంగా చేస్తే కొంత బెటర్. ఈ పలకడం వల్ల శబ్దం బహిర్గతం అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 23 సంవత్సరాల వయసులో ఒక బీజాక్షర మంత్రం చేసామనుకోండి, మీకు ఒక 90 ఏళ్ళ వయసు వచ్చింది, మీకు పళ్ళన్నీ ఊడిపోయినాయి. అప్పుడు పలికే శబ్దానికి మీరు 23 సంవత్సరాల వయసులో పలికిన శబ్దానికి తేడా ఉంటుందా ఉండదా? పలికే శబ్దానికి ప్రొనౌన్సియేషన్లో ఆ యొక్క ఇది వేరుగా వినపడుతుంది, ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి. నేను ఇంకా లోతుగా వెళ్ళి చెప్తున్నాను, మీరు ఏ వయసులోనైనా సరే, పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి ఆ క్రై, ఫస్ట్ బేబీ క్రైలో కూడా ఒక రాగం ఉంది. అప్పటి నుంచి చివరి దాకా 100 years బతికినా, 120 ఏళ్ళు బతికినా, మీరు ఈ దీంతో పనే, గొంతుకతో పని లేదు, నోటితో పని లేదు అయ్యా. మరి పని లేనప్పుడు ఈ బీజాక్షరం మానసికంగా చెయ్యాలి. బీజాక్షరం మానసికంగా చేసుకున్నాడు వాడికి అలాగే తప్పు రాదు కదండి. తప్పు రాదు, వాడికి ఆ శక్తి
ఎంతో రెట్లు పెరుగుతుంది. అవునండి. అది మరి అలా- బీజాక్షరం ఉమ్, చెప్పడం వల్ల కొన్ని మంత్రాలు చదవచ్చు. ఉమ్, అంటే పర్మిషన్స్ ఉన్నాయి. మన గుళ్ళల్లో మీకు పేరు మీద అర్చనలు, ఉమ్, అర్చనలో తప్పులేదు. దేవుడు స్తోత్రాలు అవి, ఉమ్, స్తోత్రం అర్చం పారాయణ చేయొచ్చు, తప్పులేదు. మంత్రానికి వచ్చేసరికి, బీజాక్షరాలకు వచ్చేసరికి దానికి ఒక కట్టుదిట్టమైనటువంటిది క్రమశిక్షణ. ఈ పర్మిషన్స్ ఎవరు ఇస్తారు మనకి? గురువు గారు చూస్తారు. మీరు ఎవరన్నా గురువుని ఆశ్రయిస్తే వారు మీకు ఏ మంత్రం సూట్ అవుతుందో వారు చెప్తారు. చెప్పి మీకు ఈ మంత్రం చేసుకోండి. పోనీ మీకు ఇష్టమైన దైవం ఎవరన్నా అడగండి, దానికి సంబంధించిన కూడా ఆ మంత్రం వారు ఇవ్వగలుగుతారు. ఇలా చెయ్యాలి ఉపాసన అని చెప్తారు. గురువులు ఉండడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే వాళ్ళ అనుభవం మీకు తేలిగ్గా దొరుకుతుంది. మీరు అంత కష్టపడక్కర్లా. ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు చేసే తపస్సు మీకు చేయక్కర్లా. ఆ ఫ్రూట్ని మీరు, ఆ రసాన్ని, దైవ రసాన్ని మీరు గ్రోలొచ్చు. గురువులు లేకుండా అంటే కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే మీ పూర్వజన్మలోనే గురువులు ఉన్నారేమో. ఎన్నో జన్మల్లోంచి గురువులు లేకుండా ఎవరు ఉండరు. గురువు అంటే తెలియచెప్పేవాడు. ఆ శక్తి ఆకాశవాణి రూపంలో కూడా మీకు చెప్పచ్చు. వేరే యుగాల్లో కృష్ణుడు కానీ, వేరే రాముడు టైంలో కానీ, అంతకుముందు కూడాను ఆకాశవాణి పలికేది. ఆకాశం నుంచి సౌండ్ వినడం అంటే ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు భూకంపాలు లేకపోతే ఏదైనా ఉరుములు మెరుపులే చప్పుడు ఆకాశం మాట్లాడడం అంటే, అంతే కదా. ఉంటే గనక ఇప్పటికీ కూడా మనకి సూచనలు వస్తుంటాయి కదా పైన. అంటే అది ఇండివిజువల్. అది మీరొక్కరు చేసుకుంటే మీకు వినబడ్డం ఏమిటి, కనబడ్డం ఏమిటి, అన్నీ తెలిసిపోతాయి అంటున్నాను కదా. భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. కానీ మళ్ళీ ఆ ఫ్రీడమ్ కూడా ఉంది. ఆ ఫ్రీడంలో మీరు ఏం చేయాలంటే, వచ్చిన పర్పస్ అవన్నీ ఇందాకే చెప్పినట్టు చూసుకోవాలా. కర్మలు చెయ్యకుండా, కర్మ లేకుండా గనక మీరు ప్లానింగ్ చేసుకుంటే మీకు మళ్ళా జన్మ ఉండదు. కర్మ అంటే అండి చేయుట. చేయుట అంటే మిగిలినవి చేయుట. కొత్తవి కూడా కర్మల కింద వస్తాయి. కానీ పాతవి చేయడానికే వచ్చాం కదా మనం. మీకు నేను బాకీ ఉన్నానండి 1,00,000 రూపాయలు, తీర్చకపోతే ఊరుకుంటారా? కోర్టుకు వెళ్తారు. నేను పోయినా మా పిల్లల్ని అడుగుతారు. ఎందుకంటే కాగితం రాసిచ్చా కదా. అవునా? ఇది లౌకికం. పారమార్థికంలో ఏంటంటే సంకల్పం చేసి ఒక పని చేసి ఆ అనుభవం ఇచ్చినప్పుడు, శేషం మిగిలినప్పుడు అది కంప్లీట్ చెయ్యాలి. స్త్రీ పురుషులు ఏ రూపంలో అయినా. ఆత్మకు రూపం లేదుగా, స్త్రీ కాదు పురుషుడు కాదు. ఆత్మ ఒక శక్తి. మనం స్త్రీ యొక్క రూపంలో వస్తే అమ్మ అనుకుంటున్నాం, అబ్బాయి రూపంలో వస్తే బాబు అనుకుంటున్నాం, తండ్రి అనుకుంటున్నాం, అంతే కదా. అందుకని ఇక్కడ మీరు ఆ దివ్యశక్తిని కనుక మీరు ఆపాదించుకోగలిగితే మీరు అన్ని విదితమైపోతాయి, సర్వము మీకు అవగతం అవుతుంది. కానీ ఇందాక మీరు అన్నట్టుగా కర్మల్ని చేయడం ఆపేయాలి. సత్కర్మలు చెయ్యండి, దానివల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకు సత్కర్మలకి ఫలం రాదండి మనకి? సత్కర్మలకి ఫలం వస్తుంది కాబట్టి మళ్ళీ జన్మ ఉండదు. అది దుష్ట ఫలాన్ని- కర్మలు చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది, బాకీలు తీర్చాలి కదా. అంటే సత్కర్మతో వచ్చే ఫలాన్ని అనుభవించడానికి మనం జన్మ తీసుకునే అవసరం లేదండి. సత్కర్మలో మీకు స్వంతంగా స్వగతంగా నిర్ణయాధికారం వస్తుంది. ఆ దివ్యశక్తిలో కలుస్తారు, మళ్ళీ బయటికి కూడా రాగలుగుతారు. అప్పుడు మీకు ఆ గుర్తుంటుంది. ఇప్పుడు మీకు గుర్తు లేవుగా పూర్వజన్మది. ఆ సాధన చేశాక మీకు ప్రతిదీ గుర్తుంటుంది. 1,00,000 జన్మలు ఎత్తింది తెలుస్తుంది నాన్న. 1,00,00,000 జన్మలు ఎత్తావనుకో, ఉదాహరణ, మీకు తెలుస్తుంది. ఇక ముందు కూడా ఎత్తడం లేదు, మీ చేతిలో ఉంది. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ. మీరు మంచి కర్మలు చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి చేస్తే ప్రతిదీ మీకు శుభమే జరుగుతుంది. అంటే ప్రతి మనిషి మంచి చేయాలి. వాడు చేసే ప్రతి పని కూడా వాడు మంచి అనుకునే చేస్తాడు కదా. కానీ అలా ఎదుటివాడికి- అనుకోండి. ఆ, కొంతమంది చేస్తారేమో మంచి అనుకుని పూజలు అలాంటివి, ఓకే. కొంతమంది ఒకరికి చెడు జరగడం కోసం పూజలు చేస్తారు, ప్రయోగాలు చేస్తారు. కొంతమందికి డబ్బు రావాలి, ప్రయోగం, పూజలు అలాంటివి కూడా ఉంటాయి కదా, ఏదో చేస్తుంటారు కదా పాపం. అంటే ఉంటాయా గురువే? భయపెట్టడానికి చెప్తారు ఇలాంటివన్నీ? లేదండి, ఉన్నాయి. కానీ అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి అనేటువంటి దానికి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చెప్పిన వాడిది పాపం, చేయిస్తే పాపం, చేయించుకున్న వాడిది పాపం. పాపమే పాపం. ఎందుకు? నువ్వు మంచి అడగడం లేదు కదా. ఒకటి మీద కోపం ఉంది, చంపేయాలి వాడిని. ఎవరినో ఆశ్రయిస్తావు, ఏమన్నా మార్గం ఉందా అని అడుగుతావు, అది తప్పు కదా. నేనేమంటాను, నీకు శక్తి కనుక ఉంటే నువ్వు ఎదుటివాడిని మార్చడానికి నీ శక్తిని ఉపయోగించు. అసలు ప్రపంచం అంతా శక్తి మయమైపోయి అందరూ సాంగత్యంలో ఉనిగిపోయి చెడు అనే భావన రాదు. మొన్న చిన్న సత్సంగం జరిగితే చెప్పాను కూడా, మీరు శక్తి సంపాదించారు,
ఎందుకు సంపాదించారు? ఉమ్. మీకోసం. ఓకే, మీరెవరు? ఇంకో ఆత్మ ఎవరు? ఉమ్. ఈ ఆత్మలన్నీ ఒకటే కదా. ఏకం భవిష్యామి సర్వాత్మన. అంతా అంతా ఒకటే పెద్ద అదే మహా ఆత్మ. ఇవన్నీ చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా అందులో కలుస్తాయి. అయితే ఏమిటంటే మీరు ఎదుటివాడిని కూడా మార్చొచ్చు. అక్కడ వచ్చేసరికి ఇంకో క్లాస్ ఏం చెప్తున్నారంటే, ఈ పుస్తకాలతో కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉమ్. నువ్వు కర్మ చేయడానికి వచ్చావు కాబట్టి ఆ కర్మను అడ్డుకుంటే ఉమ్. నీకు అర్హత లేదు, నీకు రైట్ లేదు అంటున్నాయి ఉమ్. పుస్తకాలు. ఉమ్. మన శాస్త్రాల్లో కొన్ని ఉన్నాయి. ఉమ్. ఎదురువాడి కర్మని, వాడు ఆ కర్మ కోసం పుట్టాడు కాబట్టి చేసుకొని, నువ్వు మధ్యలో దాన్ని ఎందుకు మారుస్తావు? నీకే అధికారం ఉందయ్యా అని అడుగుతున్నారు. అది ఒక రకంగా కరెక్టే. వాడు ఏదో పర్పస్గా వచ్చాడు, యు ఆర్ స్టాపింగ్, వాడిని చేయనివ్వడం లేదు. అసలు నేనేమంటానంటే, ఎవరికి బ్యాడ్ థాట్స్ రాకుండా మీ సంకల్పం చేయండి. ప్రపంచంలో చెడు ఉండకూడదు, మంచి తప్ప. అప్పుడు ఎవరికి ఇవి చెడు ఉద్దేశాలు కానీ, ఒకరి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉండవు కదా, ప్రేమ తప్ప. అప్పుడు భగవంతులం అయిపోయాం కదా మనం అందరం, హాయిగా ఉంటుంది. ఈ ఎందుకు అసలు ఇది మనకి భేదభావాలు ఎందుకు? అంటే యజ్ఞయాగాదులు చేస్తుంటారు కదా గురువు. అది కూడా అవిషులు అవన్నీ ఇవ్వడం వల్ల కూడా పంటలు పండడానికి, దేశం సుభిక్ష ఉండడానికి, రాజులకి జయం కలగడానికి, మరి ప్రజ అంతా సుభిక్షంగా ఉండడానికి చేస్తాం. కానీ పూర్వజన్మల అందరి జాతకాల రీత్యా, వాళ్ళ తెచ్చుకున్న రీత్యా, వాడి కర్మల్ని తెచ్చుకునే అవి పోవడానికి నువ్వేమన్నా ఉంటే చెయ్యి. ఇప్పుడు మీ కర్మ పోవడానికి నేనేదైనా పూజ ఉంటే చేయాలి, నాకు తెలిస్తే. నా పాయింట్ అది. నేను వాటి కోసమే ఇప్పుడు ఈ యొక్క దివ్య విశ్వ శక్తి, ఈ యొక్క పరివార ప్రచారం అనేటువంటి దీంతో అందరికీ ఆ శక్తి స్వీకరించడం కోసం ఆ చిన్న చిన్న టెక్నిక్స్. ఇప్పుడు 40 రోజులు ఉండమంటే ఉంటాడండి? ఒక గంట కూర్చోమనండి. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఆరోగ్యం బాగాలేదు కదా. అందుకని వారికి అనుకూలమైన ఈజీగా ఉండేది మీరు గనక నేర్పించి ప్రాక్టీస్లో వాడికి పెట్టగలిగితే చాలా బ్రహ్మాండం. అంటే మిమ్మల్ని అడిగితే మీరు చెప్పింది ఒక సూర్యోపాసన ఒకటే చెప్పారు కదా. అంటే నాకు అది అన్నిట్లో తేలిక అనిపించింది. సూర్యోపాసన, శక్తోపాసన రెండు ఒకటే. నేనేం చెప్పాను? కళ్ళు మూసుకోమన్నాను, చూసింది గుర్తు చేసుకోమన్నాను. ఆ గుర్తు చేసుకుంది మీ బాడీ అంతా కూడా ప్రవహిస్తుంది, ప్రసారం జరుగుతుంది అన్నాను. మీరే శక్తి వైద్యులు అవుతారన్నాను. మరి ఆ టైంలో మీరు చేయగలిగాలి కదా. రోజంతా ఎన్ని గంటలు చేస్తారో చేయండి, ఇన్ని గంటలు అన్ని గంటలు చేయండి. తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా మొదట్లో మీకు ప్రాక్టీస్ కష్టం అవ్వచ్చు, అది అమృత తుల్యంగా అవుతుంది. అసలు మీకు టైంతో పని ఉండదు, వేరే వ్యాపకాలు ఉండవు. ఆ వ్యాపకం కూడా ఎందుకు? తినడానికి, ఆ 2 రూపాయలు సంపాదించడానికే కదా మనిషి. ఇంకెంతగానో ఇల్లు కట్టుకోవడానికి, బట్టలు, కారు, బంగారం కొనుక్కోవడానికి, ఇంకేమన్నా ఉందా? ఏమీ లేదు. అది కొనుక్కో, 10 కోట్లు సంపాదించుకో అబ్బాయి, 100 కోట్లు, ఇంకా లక్షల కోట్లు అవసరమా? మన పొట్టలో ఎంత పడుతుంది? ఎంత త్రాగగలుగుతాం? ఎంత తినగలుగుతాం? ఎన్ని బంగారు నగలు వేసుకోగలుగుతాం? ఇప్పుడు అంటే మీరు చెప్పిన లక్షల కోట్లు, ఆ పర్సంటేజ్ అనేది ఒక 1% ఉంటుంది ఈ ప్రపంచ జనాభాలోని. 1% కూడా అనుకో ఉండదు. కానీ మిగతా వాళ్ళందరూ సామాన్యులే కదండి. ఆ సామాన్యులకు వాళ్ళ దైనందిక జీవితంలో దైవ శక్తిని పొంది వాళ్ళు ఏ పని చేసినా, ఇంటి వాళ్ళ కోసం, తన కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, ఏదన్నా ఊరు వెళ్తే తిరిగి క్షేమంగా రావడం కోసం, ఇతరుల క్షేమం చూడడం కోసం, అల్లుడు, కూతురు, మనవడు, మనవరాళ్ళు అందరూ బాగుండడం కోసం సంకల్పం చెయ్యి. తప్పకుండా నీ సంకల్పం సిద్ధిస్తుంది. వాళ్ళకు కూడా నేర్పు, వాళ్ళు కూడాను నేర్చుకుంటారు. మంచి జరిగి నీకు లాభం వస్తుందంటే నీకు ఆ వ్యాపారం ఎందుకు చెయ్యవు? చేస్తావు కదా. అలాగే నీకు మంచి దొరుకుతున్న కూతురికి చెప్పలేవా? కొడుకు చెప్పలేవా? చెప్పగలవు. వాడు వినడు అంటే మళ్ళీ ఆత్మ వేరని ఇందాకే చెప్పా. అయినా కూడా కొంచెం ప్రయాసపడి వినేటట్టుగా మనం వాడిని, ఎందుకంటే ఈ శరీరాలు పంచిచ్చాం కాబట్టి. మూల చైతన్యం నుంచి వచ్చినటువంటి ఆత్మ ఇన్ని ఆత్మలుగా రూపాంతరం చెందింది కదా. అంటే అదే శక్తి ఇంకోటి, అందులో ఇంకోటి కూడా ఉంది. ప్రతి దానికి ఇండివిజువల్ మైండ్ ఉంటుంది. అందుకనే అవి దాని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయి. లేకపోతే గురువుగారు ఏం చెప్తే అది ఫాలో అయిపోతే ఫాలోవర్, లీడర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫాలోవర్, లీడర్ లేరు. చెప్పినవాడు మాట వినేవాడు ఎవరు? ఎవరి పిల్లలు ఎవరి మాట వింటున్నారు? అంతెందుకు మన మాట మనమే వినం. ఎందుకంటే మన థాట్స్ అంత బలీయమైనటువంటిది, చెయ్యనివ్వదు. అందుకోసం యోగం వల్ల, యోగం ఉచితే, అంతకంటే గొప్పది లేదు. చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా థాట్స్ పోతూ ఉంటాయి. ప్రాక్టీస్లో
వస్తాయి. ఒక గంపెడు లేకపోతే ఒక సంచి అన్ని థాట్స్ ఉన్నాయనుకో, రోజు ఒక్కొక్కటిగా తీసేయండి, తర్వాత సంచి ఖాళీ అయిపోతుంది. మీకు ఎన్ని థాట్స్ ఉన్నాయి? కొన్ని ఉంటాయి. ఒక సంవత్సరం సరిపడా థాట్స్ ఉన్నాయనుకోండి. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి థాట్స్ వస్తూ వస్తూ అవన్నీ మారి మారి ఇప్పుడు ఏమైంది, కొన్ని థాట్స్గా మిగిలిపోయాయి. ఆ కొన్ని థాట్స్ని కూడా మీరు సశేషంగా విశేషంగా భస్మపటలం చేయొచ్చు ఏకాగ్రత వల్ల. యోగంలో ప్రాక్టీస్లో ఫస్ట్ థాట్స్ మానేస్తారు, థాట్స్ పోతాయి, తర్వాత విశేషమైనటువంటి తేజస్సు వస్తుంది. విశ్వంలో ఉండేటువంటి అన్ని తేజస్సులతో మీరు కలుస్తారు, అంతటా మీరై ఉంటారు. అప్పుడు మీకు మంచి థాట్స్ తప్ప ఏవి రాదు, మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి జెనెటిక్గా ఈ శరీరాలు ఉన్నాయి, జీన్స్ అంటాం వాటిని, దానికి మైండ్ ఉంది కదా. ఆ అన్ని మైండ్స్, ఆ జెనెటిక్గా కూడా ఇవన్నీ కూడాను క్రమశిక్షణ క్రమబద్ధంగా ఆ థాట్ క్యారీ అవుతుంది మీరు వాడితే. అప్పుడు మీకు ఏక థాట్ అయిపోతుంది, ఏకం అనేకం అయిపోతుంది, అనేకంలో ఏకం ఉంటుంది, అయిపోయింది. ప్రపంచ దేశాలకే భారతదేశము చాలా గొప్ప తలమానికమైనది. ఇక్కడ ఉన్నటువంటి సిద్ధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ, ఇక్కడ ఉన్న తపస్సంపన్నులు కానీ ఎక్కడ లేరు. ఈ భూమి కూడా పవిత్రం, వేదభూమి అన్నది. వేదభూమి, కర్మభూమి చాలా గొప్పది. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెప్పడానికి కొంతమందికి అర్హత కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు అంత పాపాలు చేసి ఉంటారు. కానీ ఈ నోటితో మంచి మాట్లాడాలంటే పుణ్యం చేసుకోవాలి, వినడం కూడా పుణ్యమే, అన్నీ కూడా. అందుకని మనం ఏంటంటే మంచి సత్సాంగత్యం చెయ్యాలి. అలానే 24 గంటలు భజన చేయమని కాదు. ఇంట్లో వాళ్ళు ఎలా ఏమైపోతారు, మీరు ఆ నేర్చుకున్న విద్య అవసరం వచ్చినప్పుడు ఉపయోగించాలి. ఎక్కడ కూర్చున్నా, మీరు ఆఫీస్లో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, అప్పుడు ధ్యానాలు చేయకూడదు. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు, ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడు స్థలాన్ని నిర్ణయించుకోండి. నిద్ర ఉంది, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయండి రాత్రిపూట. తెల్లవారులు కూడా మీరు చక్కగా దేదీప్యమానంగా మీ ఆత్మ మరి తపస్సు చేసుకుంటుంది. కొన్నిసార్లు బయటకు వస్తుంది ఆ బాడీ వదిలేసి, సిల్వర్ కార్డ్ దానికి టచ్ అయి ఉంటుంది. ఒకసారి అది తెగిపోతే ఈ బాడీలోకి రాదు. మనం చావు అంటాం, చావు అనే దానికి అర్థమే లేదు. ఆత్మకి ఎక్కడుందండి? మరణం ఉందా? మరణం అనే పదం మనం ఏంటంటే చనిపోవడం, శ్వాస లేని వాడిని మరణంగా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఆత్మ తలుచుకుంటే కంటిన్యూ కూడా చేస్తుంది, వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి కూడా రాగలుగుతుంది. దింపుడు కళ్ళం ఇలాంటివన్నీ మన ఊళ్ళల్లో ఉండే ఒకప్పుడు. ఓ 2-3 గంటలు అక్కడక్కడ ఆపుతూ ఉండేవాడు. పోయిన ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉండేవారు ఒకప్పుడు. అది అప్పుడు కామన్. ఇప్పుడు అసలు పోయినవాడు ఇంకా అది రావడం కష్టం. ఇప్పుడు ఎలా అసలు ఆ విద్యలు లేవు, ఆలోచనలు లేవు. అప్పట్లో అవి ఎంత సిస్టమేటిక్గా ఉండేవి. అవతలు ఉండేవి కదా, ఊరి మధ్యలో ఎక్కడున్నాయి? సిటీలో శ్మశానాల్లో ఊళ్ళో సిటీలోనే ఉంటున్నాయి. ఇప్పుడు మారిపోలే. గుళ్ళు కూడా అప్పట్లో అండి, ఊరు అవతల చెరువు గట్లో స్నానం చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అప్పుడు ఇంట్లో ఊళ్ళోకి వచ్చేవారు. ఇప్పుడు సిటీ సెంటర్లోనే గుళ్ళు అయిపోయాయి. ఊరు అవతల అనేది సమస్య లేదు. సరే ఏదో వాళ్ళు అంటారు మరి అప్పట్లో ఉన్నవి ఇప్పుడు పట్టణాలు అయ్యాయి కదా, అవి కూడా పక్కపక్కన ఇల్లు కట్టుకొని కలిసిపోయాయని తప్పించుకుంటారు. ఒక టౌన్స్ వేరేగా ఉండాలి, దేవుడి గుళ్ళు ప్రసారం వేరేగా ఉండాలి. ప్రదక్షిణలు చేసేదానికి కూడా విశేషం కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్థాపన, ఒక దేవుడిని ప్రతిష్ఠ చేస్తే ఆ దేవుడికి తగ్గట్టుగా ప్రతిష్ఠ చేసినప్పుడు ఒక 1000 గజాలు సరౌండింగ్ అంతా కూడా శక్తి ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. అందుకనే ప్రదక్షిణాలు. మనస్సు లగ్నం అవడం కోసం మనసులో ఆ దేవుడిని తలుచుకుంటూ నామం చదువుకుంటూ తిరుగుతూ ఉంటారు. 108, 10, 11 ఏదో వాళ్ళ ఓపిక. అప్పుడు వాళ్ళకి ఆకలి తప్పులు రావండి, మనసు లగ్నం అయిపోతుంది. కింద పాదం పెట్టంగానే ఆ తరంగాల్లో ఈ ధ్యాసలో ఉన్నప్పుడు కింద ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తం శక్తిమయం. తప్పకుండా మీకు రక్షణ లాభం ఉంది. కానీ మనస్ఫూర్తిగా మనసు పెడితే, ఏదో తిరుగుతున్నాం అంటే రాదు. ఈ హైదరాబాద్ లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ మన కూర్చుని సాధన చేస్తే తొందరగా విశ్వశక్తి కనెక్ట్ అవుతాం గురుగారు? మీరు మీ ఇంట్లో చేయొచ్చు, మీ ఆఫీసులో చేయొచ్చు. తలుపులు వేసుకోండి, మీరు ఒక్కరు ఉండాలి. ఒక్కరు ఉండి ఎక్కడైనా సరే 3x4 రూమ్లో అయినా కూడా బాక్స్ లాగా పిరమిడ్ లాగా కూర్చోవడం, హాయిగా ధ్యానం చేసుకుని మైండ్ కనెక్ట్ చేయాలి. మనస్సుని ఆత్మని కనెక్ట్ చేయడమే కదా. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ అయితే చౌరస్తాలో కూర్చున్నా మీరు కనెక్ట్ చేయొచ్చు. ఆ చప్పుడు మీకు సంబంధం ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ ప్రయాణం వెళ్ళొచ్చాం. తిరుపతి వెళ్ళొచ్చిన వాడు అక్కడ విశేషాలు చెప్తారు, నేను మానసరోవర్ వెళ్ళొచ్చేస్తే నేను విశేషాలు చెప్పా.
అలాగే చంద్రమండలం రేపు పొద్దున ఎవరన్నా వెళ్తే వాడు చెప్తాడు. Hmm. అంటే అనుభవంతో చెప్తారు, వాడు అనుభవించి చెప్తాడు. Hmm. అలాగే నేను ఎప్పుడు పడితే అప్పుడు నేను కనెక్ట్ అవ్వచ్చు, Hmm. మానవుడు ఎప్పుడు పడితే అప్పుడు కనెక్ట్ అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ అవ్వచ్చు. Hmm. పీస్ ఆఫ్ మైండ్ అడవుల్లోనే పోవాల్సింది లేదండి. మీ స్థిరత్వం ఉంటే ఇక్కడ కూడా వస్తుంది. ఈ సూక్ష్మ శరీరంలో ఇప్పటికీ చాలా మంది గురువులు తిరుగుతుంటారు అంటే అది ఆ సూక్ష్మ శరీరం అంటే ఏం లేదు, Hmm. ఈ బాడీని వదిలేసి తిరగడమే సూక్ష్మ శరీరం. Hmm. అది స్వప్నావస్థ, తురియావస్థ, సుషుప్తావస్థ ఇవన్నీ ఉన్నాయి కదా, Hmm. సమాధి, Hmm. ఇవన్నీ కూడా స్టేజెస్. అసలు అవన్నీ కాకుండా కూడా మీరు డైరెక్ట్ లింక్ అవ్వచ్చు. Hmm. ఇవన్నీ మారి మారి ఫైనల్గా లింక్ అయ్యేది అదే Hmm. ఎండింగ్లో. మీరు మొదట్లోనే సింపుల్గా చేసి పొందమంటున్నా కదా. అంటే మీరు ఏమన్నా అలాంటి దర్శనాలు చేసుకున్నారు? అలాంటి వాళ్ళని యోగిని మాత అని ఒక అమ్మ ఉండేది Hmm. హిమాలయాల్లో, తర్వాత శక్తి బాబా అని ఒక ఆయన, Hmm. రకరకాల వాళ్ళు అలాగే దర్శనం చేసుకోవడం, వాళ్ళ అనుభవాలు పంచుకోవడం, Hmm. వాళ్ళ ప్రాక్టీసెస్ తెలుసుకున్నాను. Hmm. అందులో కొన్ని నేను తెలిసినవి, కొన్ని నాకు తెలియనివి. Hmm. అంటే ఇప్పుడు ఒక్కో ప్రయత్నం, అందరూ ఒకలాగా చెయ్యరు కదా, Hmm. అందరూ ఒకటే క్యూలో ఉండరు. Hmm. ఈ స్కూల్ వేరు, డివైన్ స్కూల్ ఈజ్ డిఫరెంట్. Hmm. థాట్స్ మీద పోతుంది, కానీ ఏకంగా ఒకటయ్యేది ఏంటంటే థాట్స్, ఏకాగ్రత ఒకటే. ఏ ప్రాంతంలో వాళ్ళైనా కుల మత భేదాలు లేవు, ఏమీ లేవు. సర్వం శక్తిమయం, సర్వం మానవమయం. మనం అంతా ఒకటే జరుగుతున్నటువంటి దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఎదుర్కొంటున్నాం. ఇబ్బందులు, వివాహాలు లేదా పిల్లల చదువులో ఏవో రకరకాల సమస్యలు అండి. అవును, అలాంటి వారు మీ సమస్యలే ఉండవు. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించి మీ ద్వారా వాళ్ళు ఉపశమనం పొందాలంటే జరిగే పని ఏంటండి? ఉపశమనం అంటే ప్రాక్టీస్ చేయాలి. Hmm. ఎవరైనా సరే ఒక 50 మందినో, కనీసం 50, ఎక్కువైతే సంతోషం, Hmm. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే నగర శివారుల్లో Hmm. ఒక హాల్లో పర్యావరణం బాగుండే స్థితిలో Hmm. ఎవరన్నా అరేంజ్ చేస్తే వాళ్ళకి సూర్యోదయం టైంలో Hmm. ఈ యొక్క అనుభవాన్ని నేను వారికి తీసుకురాగలుగుతాను. Hmm. కానీ ఒకరిద్దరికి అనేటువంటిది, అది సమూహంగా ఉంటే అందరూ బాగుపడాలని నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పింది ఈ మాధ్యమం ద్వారా వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. Hmm. నేను మంత్రం ఏం చెప్పాలా, బీజాక్షరం ఏం చెప్పాలా, చూడడం, కళ్ళు మూసుకోవడం, జ్ఞప్తికి చేసుకోవడం, Hmm. బాడీ అంతా ఆ దివ్యశక్తి ఆటోమేటిక్గా కొంచెం కొంచెంగా అది Hmm. ఎలా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అలా బాడీ అంతా శక్తిమయం అయిపోతుంది. Hmm. యుఎస్లో ఇంకా వేరే చోట చాలా రుగ్మతలు, రకరకాల రోగాలు Hmm. ఈ యొక్క ప్రాసెస్లో తగ్గిపోతున్నాయి. ఇప్పుడు కొత్తదనం అనేది కాదండి, విశ్వాన్ని మీరు గుర్తిస్తున్నారు, మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు, అదే చేసే పని. మీరు ఒక్కసారి అది కాంటాక్ట్ అయిపోతే, నాకు తెలిసి మీరు 2 గంటలు కూర్చోండి, Hmm. రావాలి. ఎందుకంటే దృష్టి పెట్టాలి. Hmm. అరగంట పెట్టండి, మీకు ఆ ఇంట్రెస్ట్ మీకే పెరిగి ఇంకా చేయాలనిపిస్తుంది. Hmm. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్గా టీవీ చూస్తుంటారు, మీకు ఇష్టమైన సినిమానో ఏదో అలా చూస్తూ ఉంటారు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నా మీకు అర్థం కాదు, Hmm. చప్పుడు చేసినా కూడా అర్థం, మరి బాంబు పేలిస్తే తెలియదు, కానీ Hmm. ఇలా చూస్తూ ఉంటారు, అందులోకి వెళ్ళిపోయి అందులో మాటలు అన్నీ వింటూ ఉంటారు. అంటే ఏమిటి, ఇక్కడ దృష్టి పెట్టడం ఇంపార్టెంట్. Hmm. దేని మీద అయినా సరే ఈ ప్రాక్టీస్ మీద కూడా దృష్టి పెట్టండి, నో సైడ్ ఎఫెక్ట్స్. Hmm. ఏముంది, కళ్ళు మూసుకుంటారు, ధ్యానం చేస్తారు, మీరే పవర్ఫుల్ అయిపోతారు. Hmm. మీరు ఇంకోరికి కూడా చూపించవచ్చు. అంటే ఈ ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు వాళ్ళ లోపల ఏదైనా మనం అనుకుంటున్నట్టుగా, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా షట్చక్రాలు ఆ యొక్క అవుతాయి. యాక్టివేషన్ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ శరీరంలో మరి లేనిపోయిన మార్పులు వచ్చినప్పుడు ఆహా, అసలు చక్రాలు గొడవే ఉండదు. Hmm. అసలు అవి వద్దన్నా చేస్తాయి కదా నాన్న, Hmm. అవి చెయ్యకపోతే కదా నువ్వు బలవంతంగా, ఇప్పుడు నాకు అడ్రస్ తెలీదు, మీరు వచ్చి చూపించాలి. అసలు మీకు దానికి తెలుసు కదా, అదేంటో దానికి తెలుసు, ఆ చక్రం ఏంటో తెలుసు, మూలాధారం ఏమిటో తెలుసు, Hmm. ఆగ్నేయ చక్రం ఏమిటో తెలుసు, విశుద్ధి చక్రం ఏమిటో తెలుసు, అన్నీ తెలుసు కదా దానికి. Hmm. బాడీకి ఇంట్రడక్షన్ కావాలి అంటే ఏదో చదువులు అవి ఇవి ఇప్పుడు ఆ రూపంలో మనం ట్రైనప్ చేస్తున్నాం. Hmm. అసలు విశ్వశక్తే మీకు ట్రైనప్ చేస్తుంది. ఆ చక్రాలు లేకుండా కూడా యూ కెన్ ట్రావెల్. Hmm. బాడీ వదిలినప్పుడు చక్రాలు మీతో రావు, Hmm. బాడీలో ఉంటాయి, కంటికి కనబడే సూక్ష్మంగా ఉంటాయి. Hmm. ఆ దివ్య శక్తి అన్ని కంట్రోల్ చేస్తుందండి. Hmm. పారమార్థికంలో అలాంటి రహస్యాలు ఉంటాయి, ఇంకా దాన్ని విశ్లేషంగా చెప్పచ్చు. Hmm. అంటే ఈ సాధన వల్ల మనిషి సంసార జీవితానికి ఏమి ఇబ్బంది కలగదా అని అడుగుతున్నాను. సంసార జీవితం బాగా ఉంటుంది, Hmm. భార్యతో ప్రేమగా ఉండగలుగుతాడు, ప్రేమించకుండా పెళ్లి చేసుకోడు, అది వేరే విషయం. Hmm. అంటే
మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. మీకు శక్తి వచ్చినప్పుడు ఆ ఎదుటివాడి మీద కూడా మీ శక్తి కిరణాలు ప్రసరణ జరుగుతాయి. తల్లిదండ్రులు చిన్నప్పుడు మీరు చూసి ఉంటారు, పెద్దవాళ్ళకు కూడా తల నిమురుతూ దీవించేవాళ్ళు. అంటే ఏమిటి? ఆ తల్లిదండ్రులు ప్రేమ, అవ్యాజమైన ప్రేమ. ఆ ప్రేమతో నా బిడ్డ బాగుండాలి, బాగుండాలి మనసులో అనుకుంటూ నెత్తి నిమిరేవారు. తల్లి తండ్రి అంటే ఆశీస్సులు ఇవ్వడం. గుళ్ళల్లో దేవుళ్ళే ప్రతిష్ఠ చేస్తాం, అది విగ్రహ రూపం. తల్లిదండ్రులు నడయాడే దేవుళ్ళండి. వాడు ప్రాణంతో ఉండి ఎక్కడ పడితే అక్కడ నడవగలడు, ప్రయాణం చేయగలడు, మీతో మాట్లాడగలడు. కొడుకులు పిల్లలు ఎవరైనా పెడితే తినగలడు. దేవుడికి పెడితే ఇలా చూపించి మనమే తింటున్నాం, తల్లిదండ్రులకు పెడుతున్నాం. నీకు జన్మనిచ్చిన తండ్రి కంటే తల్లి కంటే గొప్ప దైవం ఏమన్నా ఉందా? నాకు తెలిసి లేదు. ఇది ఈ యొక్క సాధనాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు వారి కోరికలు కూడా తీర్చాలి, వారిని ప్రేమించాలి. ఈ పితృకర్మలు అంటే ఏంటి గురుగారు? పితృకర్మలు అంటే ఏమి లేదండి, వాళ్ళ ప్రయాణాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత 11 రోజులు 10 రోజులు ఇవన్నీ అయిన తర్వాత మనం మాసానికి కూడా ఒకటి పెడుతాం, నెలకోటి కూడా పెడతాం. 12 అయిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద ఇది చేస్తాం. మనకు ఒక సంవత్సరం, వాళ్ళకి ఒక రోజు లెక్క. అలాగే బ్రహ్మకల్పాలు, వాటికో లెక్క. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం రోజు తిన్నట్టే, సంవత్సరానికి ఒకసారి మీరు పెట్టే ఆహారం వాళ్ళు రోజు తిన్నట్టు అనే ఒక పద్ధతి మనం ఫాలో అవుతున్నాం. అది కొంతమంది పెట్టడం లేదు. కొంతమంది 12 కలిపి ఒకటే రోజు పెడుతున్నారు, నెల నెల కుదరక. పద్ధతి ప్రకారం ఏం చేయాలో చెయ్యాలి. రేపు పొద్దున మనం సరిగ్గా చేస్తే మన పిల్లలు మనకు కూడా చేయరు కదా. చేయకపోతే మనం అక్కడ ఆ లోకాల్లో, ఉధ్వలోకాల్లో, ఆ ప్రయాణంలో ఇబ్బందులు పడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి ఆహారం అవసరం అవుతుందండి. ఒక పద్ధతిలో వెళ్ళిన తర్వాత అసలు ఇవేవి లేని ఒక సబ్జెక్ట్ ఉన్నది. ఒక్కసారి బాడీలోంచి వెళ్ళిన తర్వాత వాడు ఇమీడియట్గా వేరే జన్మ తీసుకుంటున్నాడు అనేటువంటిది కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు ఇవి పెట్టినవి ఇవన్నీ కూడా ఏమవుతాయి అనేటువంటిది క్వశ్చన్ మార్క్. కానీ భావన మాత్ర సంతుష్ట అని మనం ఈ భావం మంచి కోసం చేస్తున్నాం, సమాజ హితం కోసం, శ్రేయస్సు కోసం చేస్తున్నాం, మంచి అలవాట్లు చేస్తున్నాం. అలానే ఒక నలుగురికి భోజనం పెడుతున్నాం. ఆత్మ తింటుంది అనేటువంటి విశ్వాసం ఉంది. గరుడ పురాణంలో వాటిలో దాని ప్రయాణాలు చెప్పారు, నమ్మాలి. దానికి మనం వాదించలేము, వాదిస్తే అది వితండవాదమే అవుతుంది. కొన్ని బ్లైండ్ గా వెళ్ళిపోవాలి అంతే. అది లేదు అని ఉంది అనుకో, సరే ఏముంది పెట్టుదాం, అయిపోయింది. ఆ తండ్రి మీద ఆ మాత్రం ప్రేమ లేదా మనకి? నన్ను కన్న తల్లి, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి ఆ ముద్ద పెట్టేసి వారికి ఆశీస్సులు తీసుకోవచ్చు, తప్పులేదు. అంటే రెండు వైపులా చెప్తున్నాను. ఒక రకంగా అలా కూడా ఉంది, ఇలా కూడా ఉంది. యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి ఎవరెవరో తెలియదు, అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ. కొంతమంది పట్టిస్తారు, కొంతమంది ఇవ్వరు, శవాలు ఇస్తూ ఉంటూ ఉంటారు. ఈ మధ్య కొంచెం కల్చర్ బాగా అయింది. ఒకప్పుడు యుద్ధంలో కుప్పలు పోసేసి గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉండేవి. అందుకని మీరు అన్నది బాగుంది. ఈ కర్మలు, శార్థాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఉన్నాయి, దాన్ని అలా గుడ్డిగా ఫాలో అవుదాం. ఎందుకంటే ఇప్పుడే మానేస్తే ఫ్యూచర్లో అసలు మనుషుల కాంటాక్ట్స్ అన్నీ పోతాయి. తండ్రికి పెట్టక్కర్లేదు, ఎవరికి పెట్టక్కర్లేదు, నా ఒక్కడికే నేను పెట్టుకొని తినాలి అంటే అది స్వార్థపరుడైపోతాడు. మనుషులు ఇంకా సంబంధాలు ఉండవు, మనుషుల ప్రేమలు ఉండవు. అందుకని మనం ఇది చేయడమే కరెక్ట్. అంటే ఆ రూపంలో నలుగురికి మనం పెట్టాలి. ఆత్మ తింటుందని భావన చేయాలి. మా నాన్నగారు ఇది స్వీకరించారని భావన చేయాలి. ఆ కాకి ముట్టుకుంటుంది, కాకి ముట్టుకోదు తర్వాత, ఆ రూపంలో వచ్చారో లేదో తర్వాత. మనం మన శాస్త్రాన్ని నమ్ముదాం, శాస్త్ర ప్రకారంగా వెళ్దాం. మన పూర్వీకులు ఎంతో చేశారు కదా, అదే కదా ఇప్పుడు కంటిన్యూ అయ్యేది. మనం కొత్తగా చేసేది లేదు కదా. గౌరవిద్దాం, మన శాస్త్రాల్ని, ధర్మాల్ని గౌరవిద్దాం. ఆ ఆత్మని మనం తప్పకుండా ఆరాధిద్దాం, పూజిద్దాం, అవి పాటిద్దాం. అంటే మీరు ఇన్ని సాధన చేశారు కదా గురుగారు, మీకేమన్నా ఇలాంటి విద్యలు వచ్చినాయి? నాకు విద్యలు ఇవన్నీ కూడాను ఒక మనిషిని మోసం చేయడానికి వద్దు. ఒక మనిషిని బాగుపరచడానికి విద్య, మంత్రం ఏదైనా కరెక్ట్. ఇప్పుడు ఏముందంటే మీకు 4 విద్యలు వచ్చాయని చెప్పాం అనుకో జనరల్గా ఇమీడియట్గా మీకు రష్ పెరిగిపోతుంది. మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఇన్ని వేలు ఇస్తాం, చేసి పెట్టండి. అది ఎక్కువ అవుతుంది. అది ఎంతమందికి చేయగలుగుతారు వారు? అసలు చేయగలరా అనేటువంటిది కూడా
ఇందాక కర్మ సిద్ధాంతంలో ఒకరి కర్మను ఒకరు చేయకూడదు, ఉమ్, వారు అందుకు పుట్టారు, ఆ కర్మలు చేయాలి, అది అంతే, అదే ధర్మం. ధర్మశాస్త్ర ప్రకారం బరువులా మోయడానికి ఎవరు బరువు వాళ్ళే మోయాలి. ఒకవేళ మోసామనుకోండి మనం ఇబ్బంది పడాలి. ఉమ్, ఇప్పుడు మీరు ₹1,00,000 నా బాకీ ఎవరికో కడతారు, నేను ఎక్కడో అప్పు చేశాను, వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెడితే నా మీద ప్రేమతో మీరు నాకు ₹1,00,000 నా మూలంగా వాళ్ళకి ఇచ్చారు. ఆ అబ్బాయి ఏంటి, ఏమైనా కానీ నాకు ₹1,00,000 వచ్చిందే లెక్క ఉమ్, అని తీసుకుంటాడు, నన్ను వదిలేస్తాడు. ఉమ్, నేను మళ్ళీ మీకు రుణమే కదా, ఏదో నా మీద అభిమంత పాపం మా పెద్ద ఆయన ఏదో ఇచ్చారు, నేను కూడా నా రుణం తీర్చుకోవాలంటే మీకు కూడా న్యాయం చేయాలి కదా. జాలిపడ్డ హృదయాన్ని మనం గుర్తించాలి, విశ్వాసం అది, నేను ఏదో ఒకటి చేసి మీకు ఇవ్వాలి. అంటే ఇక్కడ డబ్బులు తప్పించుకున్నట్టుగా మంత్రశాస్త్రంలో ఒకరి బాధలు ఒకరి కర్మలు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది చాలా డీప్ సబ్జెక్ట్ అది. ఎక్కడ వాళ్ళు ఏదో దాన్నే ఫోటో థెరపీ కూడా ఉంది, ఫొటోస్ ఇస్తే ఫోటో త్రూ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అంటే మీరు సాధన చేసేటప్పుడు నాకు ఇవన్నీ కూడా పరిచయాలు, ఇవన్నీ కూడా అందరూ చేసిన వాళ్ళని చూశాను. నాకు ఏమొచ్చు, నేను ఇవి చేయగలను అనేటువంటిది మాత్రం నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే నాకు ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఆరా చూస్తానని చెప్పారు కదా, ఆరా నేను చూడగలను, దాంతో తప్పలేదు, దాంట్లో ఎవరికి ఇబ్బంది లేదుగా. అంటే ఒక్కల ఆరా కూడా మీరు కిర్లిన్ కెమెరా ద్వారా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఆరాలు మెడ్రాస్లో అక్కడ ఇక్కడ కిర్లిన్ కెమెరా 3.5 to 4 lakhs లో వస్తుంది. అది తీస్తే మీ ఆరా ఎంతుందో తెలుస్తుంది. ఈ తపస్సు ఇలాంటివి చేసుకుని ధ్యానం చేస్తే ఆరా చూడొచ్చు, మిషన్స్ అక్కర్లా. అది కూడా ఒక్కోసారి తప్పు చూపిస్తుందేమో, ఇది పర్ఫెక్ట్ చూపించవచ్చు. ఆరా చూడొచ్చు, ఎవరైనా ఎవరికైనా చూడొచ్చు. మీరు నాకు చూడొచ్చు, నేను అబ్బాయికి చూడొచ్చు, ఇంకెవరికైనా చూడొచ్చు. దానివల్ల దోషం లేదు, మంచే కదా. ఇంత శక్తివంతుడని తెలియడం కోసం, అంత పుణ్యాత్ముడని తెలుస్తుంది. నాట్ ఓన్లీ శక్తి, పుణ్యం కూడా. వారి యొక్క అనారోగ్యాలను కూడా మనం చెప్పచ్చు కదా, ఆరాల్లో తెలిసిపోతుంది, అనారోగ్యం తెలిసిపోతుంది, ఏ భాగంలో వాళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే అవన్నీ కూడా మీరు సాధన చేస్తే మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, ఇంకా ఆరాతో పని లేదు. ఆరా ఎప్పుడు పని నీడ్ ఉన్నప్పుడు కదా, మీకు ఆరాతో పనే లేదు. మీరే శక్తి స్వరూపం, మీరే సర్వత్వ అయిపోయినప్పుడు యు ఆర్ ద గాడ్ కదా, ఇవన్నీ అవసరమా? లేదు. ఒక సామాన్యుడిగా జన్మ తీసుకున్న వాళ్ళు ముక్తి పొందాలంటే మోక్షం పొందాలి. మోక్షం అంటే విడబడడం అండి, అంటే ఆ బంధాల నుంచి రావడమే మోక్షం. ఈ ప్రపంచంలో కనిపించే బంధాలు బాధ్యతల్లోంచి విడిగా వచ్చి వాడు రిలీఫ్గా ఉండి ఏ బాధ బందీ లేకపోవడమే మోక్షం. మీరు మీ జీవితంలో అనుకున్నవన్నీ సాధించారా గురుగారు? నేను ఇప్పుడు సాధించాల్సింది ఒక్కటే, అది కూడా అవుతుందో లేదో అంటే ప్రజలు సహకరిస్తే. ఈ విద్య అందరూ తెలుసుకోవాలి, అందరూ శక్తిమంతులు అవ్వాలి, అదొక చిన్న కోరిక. అది వాళ్ళ కర్మలను బట్టి వినేవాళ్ళు వింటారు, వచ్చేవాళ్ళు వస్తారు, సాధన చేసేవాళ్ళు చేస్తారు, వాళ్ళకి అనుభవాలు వస్తాయి. ఈ విద్య మీకు ఎక్కడి నుండి అందింది గురుగారు? నేను హిమాలయాల్లోనూ, తర్వాత అక్కడ కార్యక్రమాల్లోనూ, నదుల తీరాల్లోనూ, ఆ పుణ్య క్షేత్రాల్లోనూ ఇది ఫీల్ అయ్యాను, చూడగలిగాను. మొట్టమొదలు హిమాలయాల్లోనే. అసలు ఇప్పుడు మీరు ఎక్కడికి పోక్కర్లా, మీరు ఉన్న చోటే మీరు దర్శనం తీసుకోవచ్చు, మీరు ఉన్న చోటే మీరు అది పొందొచ్చు. అది ఎంత తేలికగా, నా అనుభవం మీకు ఉపయోగపడుతుంది. ఉన్న చోటే ఆ దివ్య శక్తిని పొందొచ్చు. అంటే నా సమస్యలు తీర్చండి అని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవరికి వాళ్ళే చేసుకోండి, మీ సమస్యలు మీరే తీసుకుంటారు. ఆస్ట్రాలజర్స్ దగ్గరికి ఎవరి ఫ్రెండ్స్ అయితే అడగండి, పని కట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ పూజలు అదంతా పర్సనల్ అండి. మనం పర్సనల్గా మనం ఎవరిని నువ్వు పోవద్దని, నా డబ్బు నా ఇష్టం అంటారు. మనం జ్ఞానం చెప్పడం వరకే. ఇది చేసుకుంటే మీకు సర్వం శుభం సిద్ధిస్తుంది. ఇంకా మీకు అన్ని సిద్ధించిన తర్వాత మీరు ఆకలే కానప్పుడు ఇంకా ఆహారం గురించి, బియ్యం గురించి ఎందుకు వెళ్తాం సూపర్ మార్కెట్? ఎన్ని రోజులు మీరు సాధన చేపిస్తారు గురుగారు? క్యాంపులో అయితే 3 రోజుల్లో అయిపోతుంది. అది కూడా కంటిన్యూగా చేయించవచ్చు. ఒక 1 hour అయితే మళ్ళీ మామూలే కదా, మళ్ళీ ప్రపంచంలోకి రాగానే అసలు అది డిఫరెంట్ వరల్డ్లో ఉంటే ఇంకా కనెక్షన్ బాగుంటుంది, కనెక్ట్ బాగా అవుతాం. బాగా కనెక్ట్ అయ్యి మీరు సాధించాక మీరు ఇందులోకి వచ్చేసి ఈ దైనందిక జీవితంలో ఉన్నా కూడా మీకు అది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ డేనే మీరు అరగంటలో చేస్తే అంటే కాదు, ఇది అభ్యాసం కూసు విద్యలాగా మీరు ఎంత ఎక్కువగా మీరు ఆ సాధన చేసి సాధించాక ఇది ఈజీ అవుతుంది. సాధన చేసేంత వరకు కష్టమే. కష్టం అంటే ఏం లేదు, మీరు చేయడం కష్టం. ఈజీగా చేస్తా అంటే చేయండి.
ఏం బరువులు మోయక్కర్లేదు. ఎట్లా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? ఎనీ ఏజ్. చిన్నపిల్లలకి కనుక ధ్యానం నేర్పితే వాడు బ్రహ్మాండంగా జ్ఞాపశక్తి పెరుగుతుంది, చదువుకుంటాడు. సరస్వతి బీజాక్షరం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుంది. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు మీరు. నాకేమిటంటే మీరు ఇతరులకు కూడా ఈ యొక్క భక్తిని పెంచడం కోసం, ఈ ముక్తి మార్గంలో నడపడం కోసం, కర్మలు కంప్లీట్ చేయడం కోసం, ఆధ్యాత్మికంగా వారు ఆ స్థితికి వెళ్ళడం కోసం, భగవద్ ధ్యానంలో ఉండే మెలకువలు ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ యొక్క తెలుసుకునే కార్యక్రమం ఏదైతే మీరు నిర్ణయించుకున్నారో అది మాకు ఎంతగానో నచ్చింది. ఎందుకంటే మీరు సర్వత్రా ఈ యొక్క ప్రపంచం బాగుండాలి, ప్రతి మానవుడు బాగుండాలి, ప్రతి మానవుడు యొక్క శ్రేయస్సు కోసం మీరు ఈ కార్యక్రమంలో ఈ 4 మాటలు ఏదో కాసేపు మాట్లాడి ఇచ్చారు. మీరు కూడా చెయ్యండి, చాలా తేలిక, ధన్యులుగండి. అందరూ కూడా శక్తి ఉపాసన చేసి, సూర్యోపాసన, శక్తి ఉపాసన చేసి మీరు శక్తివంతులు కావాలని మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. చాలా సంతోషం. అయ్యా, ఇంతవరకు మనం గురుదేవులు ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణాన్ని తీసుకున్నాం. వారు చెప్పినటువంటి ఈ సూర్యోపాసన ఏదైతే ఉన్నదో ఎంతవరకు చెప్పాలో అంతవరకు కూడా మనకి ఇప్పుడు వివరించడం జరిగింది. కానీ ఎలాంటి విద్యకైనా కూడా మనకి గురుముఖత అనేది ఒకటి చెప్పారు. దాని ద్వారా ముందు మనం ప్రారంభించి ఆ తర్వాత మనం ఎక్కడుండి ఎలా చేసుకున్నా కూడా ఆ విద్య మనకి సిద్ధిస్తుంది. కాబట్టి మీరంతా కూడా గురువుగారిని సంప్రదించండి. వారు చెప్పినటువంటి ఈ వీడియోని చక్కగా 1-2 సార్లు వినండి. ఎవరైతే ఆసక్తి గలవాళ్ళు ఈ విద్యను నేర్చుకుందామో, సూర్యోపాసన చేద్దామని ఉంటారో వారంతా కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఉందాం చెప్తే కనుక వారు ఖచ్చితంగా వచ్చి మీకు ఈ విద్యను అందిస్తారు. ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నటువంటి ఇలాంటి ఒక గొప్ప విద్యని ఈ రోజున ప్రపంచానికి అందించినటువంటి గురువు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.